డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఏ, బీకామ్, బిఎస్సి, బీసీఏ, బీబీఏ కోర్సులలో ఫస్ట్ సెమిస్టర్లో ఇంట్రొడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేపర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 100 మార్క్స్కి ఉంటుంది. ఇందులో 70 మార్క్స్ థియరీ ఎగ్జామ్ ద్వారా, తర్వాత 30 మార్క్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ద్వారా కంప్లీట్గా 100 మార్క్స్లో పేపర్ ఉంటుంది. ఈ పేపర్ నుండి యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? రైట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Artificial intelligence is a branch of computer science that makes machines think and act like humans. It allows computers to learn from experience, understand the data, make decisions, and solve problems without human help. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. అంటే మనకి హ్యూమన్స్కి ఉండే ఇంటెలిజెన్స్ని న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే చిన్నప్పటి నుండి మనం చూడడం ద్వారా, వినడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మనకి సహజ సిద్ధంగా ఈ ఇంటెలిజెన్స్ అనేది అప్లై అవుతుంది. బట్ మెషిన్స్కి అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి ఈ మెషిన్స్కి మనలాగా ఆలోచించడం, మనలాగా నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి టెక్నాలజీని కనుక అప్లై చేస్తే దాన్ని కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అప్పుడు సిస్టమ్స్ కూడా అంటే కంప్యూటర్స్ కానీ కొన్ని మెషిన్స్ కానీ మనలాగా ఆలోచించడం, మనం చెప్పే మాటలను అర్థం చేసుకోవడం, అవి ఓన్గా నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి పనులు చేయగలవు అన్నమాట. అప్పుడు దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇట్ అలౌస్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకోవడం, అండర్స్టాండ్ ద డేటాను అర్థం చేసుకోవడం, మేక్ డెసిషన్స్ నిర్ణయాలు తీసుకోవడం, అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ వితౌట్ హ్యూమన్ హెల్ప్. మన యొక్క హెల్ప్ అవసరం లేకుండా అవి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం, ఇలాంటి పనులన్నీ కూడా అప్పుడు కంప్యూటర్స్ చేయగలుగుతాయి. సో దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అవసరం అవుతుంది. AI uses technologies like machine learning, natural language processing (NLP), and robotics to perform tasks such as recognizing speech, understanding images, and predicting future trends. ఇక్కడ ఏఐలో మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలను ఉపయోగించి స్పీచెస్ని అర్థం చేసుకోగలగడం, ఇమేజెస్ని అర్థం చేసుకోవడం, ఫ్యూచర్కి సంబంధించిన భవిష్యత్ అంచనాలు వేయడం, ఇలాంటి పనులన్నీ ఇక్కడ జరుగుతాయి. సాధారణంగా చెప్పాలంటే ఏఐ అంటే కంప్యూటర్లకు ఆలోచించే మరియు నేర్చుకునే శక్తిని ఇవ్వడం. ఓకే, ఇన్ సింపుల్ వర్డ్స్, ఏఐ మీన్స్ గివింగ్ కంప్యూటర్స్ ద ఎబిలిటీ టు థింక్ అండ్ లెర్న్ లైక్ పీపుల్ లాగా అవి థింక్ చేయడం అండ్ నేర్చుకోవడం. సో ఇలాంటి ఆ శక్తిని, ఇలాంటి మేధస్సుని దానికి అప్లై చేయడాన్ని ఏఐ అంటారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఓకే, ఏఐ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మోడర్న్ లైఫ్. సమ్ ఆఫ్ ఇట్స్ మెయిన్ సిగ్నిఫికెన్సెస్ ఆర్: ఒకటి ఆటోమేషన్, 2 యాక్యురసీ, 3 స్పీడ్, 4 కాస్ట్ రిడక్షన్, బెటర్ సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్. సో ఇక్కడ 6 పాయింట్స్ ఉన్నాయి సిగ్నిఫికెన్సెస్లో. సో అందులో ఫస్ట్ది ఆటోమేషన్. ఏఐ హెల్ప్స్ టు పెర్ఫార్మ్ రిపిటేటివ్ అండ్ టైమ్ కన్జ్యూమింగ్ టాస్క్స్ ఆటోమేటికల్లీ. ఏఐ హెల్ప్స్ టు పెర్ఫార్మ్ ఏమేంటి? రిపిటేటివ్ అంటే మరలా చేసే పనులు, పునరావృతమయ్యే పనులు, రిపిటేటివ్ టాస్క్స్. అండ్ టైమ్ కన్జ్యూమింగ్ టాస్క్స్, ఏదైతే ఎక్కువ సమయాన్ని కన్జ్యూమ్ చేస్తాయో అలాంటి పనులను పెర్ఫార్మ్ చేయడానికి ఏఐ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ యాక్యురసీ, ఇట్ రెడ్యూసెస్ హ్యూమన్ ఎర్రర్స్ అండ్ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్. యాక్యురసీ అనేది ఇక్కడ, యాక్యురసీ అంటే తప్పులు చేయకుండా, పొరపాట్లు చేయకుండా ఎగ్జిక్యూట్ చేయడం, ఎటువంటి పొరపాట్లు లేకుండా పని చేయడాన్ని యాక్యురసీ అంటారు. సో ఇట్ రెడ్యూసెస్ అంటే ఏవైతే హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయో వాటిని తగ్గిస్తుంది ఇది.
నెక్స్ట్ స్పీడ్. ఏఐ సిస్టమ్స్ కెన్ ప్రాసెస్ అండ్ అనలైజ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఫాస్టర్ దెన్ హ్యూమన్స్. హ్యూమన్స్ కంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు, లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు, అందులో ఉన్న డేటాని అనలైజ్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి ఏఐ సిస్టమ్స్ అనేవి చాలా వేగంగా పనిచేస్తాయి మనతో కంపేర్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్. ఏఐ రెడ్యూసెస్ ద నీడ్ ఫర్ మాన్యువల్ లేబర్ అండ్ సేవ్స్ టైమ్ అండ్ మనీ. సో ఇక్కడ కాస్ట్ రిడక్షన్ అంటే చాలా మంది వర్కర్స్ నుండి చేయాల్సిన పనిని ఇది ఏఐ అనేది ఆటోమేటిక్ గా చేసేస్తుంది. కాబట్టి ఇక్కడ మాన్యువల్ లేబర్ కి అయ్యే ఖర్చు తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ బెటర్ సర్వీసెస్. ఏఐ ప్రొవైడ్స్ క్విక్ రెస్పాన్సెస్ త్రూ చాట్ బోర్డ్స్, వర్చువల్ అసిస్టెంట్స్ అండ్ కస్టమర్ సర్వీస్ టూల్స్. అంటే చాట్ బోర్డ్స్, వర్చువల్ అసిస్టెంట్స్, నెక్స్ట్ ఇంకేమున్నాయి, కస్టమర్ సర్వీస్ టూల్స్. సో వీటి ద్వారా AI provides quick responses through చాట్ బోర్డ్స్ ద్వారా, వర్చువల్ అసిస్టెంట్స్ అండ్ కస్టమర్ సర్వీస్ టూల్స్ ద్వారా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని త్వరగా పొందొచ్చు మనం. నెక్స్ట్ ఇన్నోవేషన్. It helps in developing new technologies in medicine, education and other industries. అంటే మీకు మెడిసిన్లోను, ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఇండస్ట్రీస్, ఇతర రంగాల్లో కూడా కొత్త సాంకేతికతల అభివృద్ధికి ఇది తోడ్పడుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ న్యూ టెక్నాలజీస్. ఇందులో మెడిసిన్, ఎడ్యుకేషన్ అండ్ ఇంకా డిఫరెంట్ సెక్టార్స్లో న్యూ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది ఇన్నోవేషన్. ఈ ఫీచర్ని ఇన్నోవేషన్ అంటారు. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆటోమేషన్, అక్యురసీ, స్పీడ్, కాస్ట్ రిడక్షన్, బెటర్ సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్, ఈ పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద ఐడియా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టెడ్ మెనీ ఇయర్స్ ఎగో. 1940s and 50s లో ద కాన్సెప్ట్ ఆఫ్ థింకింగ్ మెషిన్స్ బిగిన్. మెషిన్స్ థింక్ చేయాలి, మెషిన్స్ డెసిషన్స్ తీసుకోవాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 40s and 50s లో స్టార్ట్ అయింది. ఇన్ 1950 Alan Turing introduced the Turing test to check if a machine can think like a human. అంటే 1950లో అలెన్ ట్యూరింగ్ అనే ఒక యంత్రం, ఒక మెషిన్ మనిషిలో ఆలోచించగలదా అని పరీక్షించే ట్యూరింగ్ టెస్ట్ ని ఫస్ట్ టైం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ 1956 లో జాన్ మెక్కార్థీ అమెరికాలోని డార్ట్ మౌత్ కాలేజీలో జరిగిన కాన్ఫరెన్స్ లో మొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఉపయోగించారు ఇక్కడ. సో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్, అనే టర్మ్ ఎక్కడ వచ్చింది అంటే డార్ట్ మౌత్ కాలేజ్ యుఎస్ఏలో, అక్కడ జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో ఫస్ట్ టైం 1956 లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ ఫస్ట్ టైం యూజ్ చేశారు 1956 లో. 60s and 70s లో ఎర్లీ ఏఐ ప్రోగ్రామ్స్ లైక్ ఎలిజా, ఏ చాట్బోట్ అండ్ SHRDLU, ఏ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ సిస్టమ్ వర్ క్రియేటెడ్. ఇక్కడ 1960s and 70s లో ఎలిజా అంటే ఒక చాట్బోట్ అండ్ SHRDLU ఒక లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ సిస్టమ్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ 1960s and 70s లో. నెక్స్ట్ ఏఐ రీసెర్చ్ ఫోకస్డ్ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సింపుల్ గేమ్స్. ఫస్ట్ లో ఇది 1960s 70s లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ సింపుల్ గేమ్స్ మీద ఫోకస్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ 1980s వచ్చినప్పుడు ద యూజ్ ఆఫ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ బికేమ్ పాపులర్. దీస్ సిస్టమ్స్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ స్టోర్డ్ నాలెడ్జ్. 1980s లో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అనేది చాలా పాపులర్ అయింది. ఇది స్టోర్డ్ నాలెడ్జ్ నుండి ద సిస్టమ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ యూజింగ్ స్టోర్డ్ నాలెడ్జ్. ఇవి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి అవి స్టోర్ చేసుకున్న నాలెడ్జ్ ని ఉపయోగించుకునేవి ఇక్కడ. అంటే ముందుగా స్టోర్ చేసిన నాలెడ్జ్ ని ఉపయోగించుకుని అక్కడ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం అనేది జరిగేది. అది 1980s లో. వాటిని ఎక్స్పర్ట్ సిస్టమ్స్ అంటారు. నెక్స్ట్ 90s and 2000s లో AI started being used in practical fields like robotics and data analysis. 1990s and 2000s లో
AI started being used in practical fields like robotics and data analysis. అంటే రోబోటిక్ టెక్నాలజీలోను డేటా అనాలిసిస్లోను డైరెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1997 ద ఐబిఎంస్ డీప్ బ్లూ అనే కంప్యూటర్ అప్పటి వరల్డ్ చెస్ ఛాంపియన్ అయినటువంటి గ్యారీ కాస్పరోని చెస్ గేమ్ లో ఓడించడం జరిగింది. అంటే ఒక మెషిన్ చేతిలో అప్పటి వరల్డ్ చెస్ ఛాంపియన్ ఓడిపోయాడు అనమాట. అంటే అప్పటి వరల్డ్ చెస్ ఛాంపియన్ మీద డీప్ బ్లూ అనే కంప్యూటర్ చెస్ లో విజయం సాధించింది అనమాట. ఒక మెషిన్ తో హ్యూమన్ ఆడిన ఫస్ట్ గేమ్ 1997 లో, బట్ అక్కడ మెషిన్ గెలిచింది చెస్ లో. నెక్స్ట్ 2010 టు ప్రజెంట్ మోడర్న్ ఏఐ యూజెస్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ బిగ్ డేటా. ఈ టెక్నాలజీస్ ని ఇప్పుడున్న మోడర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ చేసుకుంటుంది. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ బిగ్ డేటా, సో ఇవి యూజ్ అవుతున్నాయి ఇప్పుడు. ఏఐ ఈజ్ నౌ యూజ్డ్ ఇన్ స్మార్ట్ ఫోన్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, హెల్త్ కేర్, ఫినాన్స్ అండ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అనేది స్మార్ట్ ఫోన్స్ లోను, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే డ్రైవర్ లేని కార్లు, నెక్స్ట్ హెల్త్ కేర్ లోను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ లోను, ఫైనాన్స్ సెక్టార్ లోను అండ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని ప్రస్తుతం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? రైట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఏఐ. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఇంట్రొడక్షన్ రాస్తారు. నెక్స్ట్ సిగ్నిఫికెన్సెస్ లో ఆటోమేషన్, యాక్యురసీ, స్పీడ్, కాస్ట్ రిడక్షన్, బెటర్ సర్వీసెస్, ఇన్నోవేషన్, ఈ 6 పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత హిస్టరీ 1940s 50s లో ఏం జరిగింది? 50లో అలెన్ ట్యూరింగ్ ఇంట్రొడ్యూస్ ద ట్యూరింగ్ టెస్ట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డార్ట్మౌత్ కాలేజీలో 1956 లో అక్కడ జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 60s అండ్ 70s లో ఎలిజా అండ్ ఎస్హెచ్ఆర్ డిఎల్యు, ఈ 2 టెక్నాలజీస్ ని ఇక్కడ డెవలప్ చేశారు. నెక్స్ట్ 80s లో ఎక్స్పర్ట్ సిస్టమ్స్ ని డెవలప్ చేశారు. 90s అండ్ 2000s లో రోబోటిక్స్ లో, డేటా అనాలిసిస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అప్పుడు 97 లో డీప్ బ్లూ అనే కంప్యూటర్ చేతిలో అప్పటి వరల్డ్ చెస్ ఛాంపియన్ అయినటువంటి గ్యారీ కాస్పరో ఓడిపోవడం జరిగింది, దట్ మెషిన్ చేతిలో, ఒక కంప్యూటర్ చేతిలో. నెక్స్ట్ 2010 అండ్ ప్రజెంట్ ఇప్పుడైతే ఏఐతో పాటు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, బిగ్ డేటా టెక్నాలజీస్ ని యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ అనేది స్మార్ట్ ఫోన్స్ లోను, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ లోను, హెల్త్ కేర్ లోను, ఫైనాన్స్ సెక్టార్ లోను అండ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్ లో ఏఐ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. So next question, what is artificial intelligence? What are the industry applications of AI? సో ఆల్రెడీ ఇక్కడ వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న ఈ ఈ ఈ కాన్సెప్ట్ యొక్క ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ లోనే మనం చూసాం. అదే ఆన్సర్ మరలా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ మీకు వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రైట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ అడిగినప్పుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంట్రొడక్షన్ రాయాలి, ఆ తర్వాత దీని యొక్క సిగ్నిఫికెన్సెస్ అండ్ హిస్టరీ రాయాలి. లేదా ఆ క్వశ్చన్ అడగలేనప్పుడు ఒకవేళ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అన్నప్పుడు కూడా మీరు ఇంట్రొడక్షన్ కామన్ గా రాయండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఏదైతే ఏఐ ఇంట్రొడక్షన్ ఉందో అదే సేమ్ ఇక్కడ రాసిన తర్వాత ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఫస్ట్ది హెల్త్ కేర్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఈ-కామర్స్, ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, ఎంటర్టైన్మెంట్. సో ఈ 8 సెక్టార్స్ కి సంబంధించిన కాన్సెప్ట్స్ రాయండి. ఇందులో ఫస్ట్ది హెల్త్ కేర్. ఏఐ హెల్ప్స్ డాక్టర్స్ డిటెక్ట్ డిసీజెస్, రీడ్ మెడికల్ ఇమేజెస్ లైక్ ఎక్స్రేస్ అండ్ సజెస్ట్ ట్రీట్మెంట్స్. అంటే ఏఐ అనేది డాక్టర్స్ కి ఆ డిసీజెస్ ని ఐడెంటిఫై చేయడంలోను, ఎక్స్రే అండ్ ఎంఆర్ఐలలో ఉన్న
ఇమేజెస్ ని రీడ్ చేయడంలోనూ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చాట్ బోర్డ్స్ అండ్ రోబోట్స్. ఇవి పేషెంట్స్ కి కొన్ని హెల్త్ కి సంబంధించిన సలహాలు ఇవ్వడానికి సహాయం చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్. AI tools helps teachers personalize learning for students. AI అనేది సో టీచర్స్ కి టీచర్స్ పర్సనలైజ్ లెర్నింగ్ ఫర్ స్టూడెంట్స్. సో ఇది చెప్పాలంటే ఏఐ అనేది స్టూడెంట్స్ యొక్క వాళ్ళ యొక్క లెర్నింగ్ వ్యక్తిగతంగా సహకరించడానికి సహాయపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ యూజ్ ఏఐ. ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ యూజ్ ఏఐ టు రికమెండ్ లెసన్స్ బేస్డ్ ఆన్ ఏ స్టూడెంట్స్ ప్రోగ్రెస్. స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ని బేస్ చేసుకుని ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏఐని యూజ్ చేసుకుని వాళ్ళకి ఎలాంటి టాపిక్స్ ఇవ్వాలో డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఆన్లైన్ లెర్నింగ్ యాప్స్ యూజ్ ఏఐ టెక్నాలజీ టు రికమెండ్ లెసన్స్ బేస్డ్ ఆన్ ఏ స్టూడెంట్స్ ప్రోగ్రెస్. అంటే స్టూడెంట్స్ అందరికి ఒకే రకమైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుండా స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ ని బట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ మెటీరియల్ ని ప్రిపేర్ చేసి అది అందిస్తుంది ఎడ్యుకేషన్ లో. మోస్ట్లీ ఇప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఎడ్యుకేషన్ లో క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ వాళ్ళకి అర్థం కాని కాన్సెప్ట్లను నేర్చుకోవడానికి కానీ కంప్లీట్ అందరూ చాట్ జీపీటీ కానీ డీప్ సీక్ ఏఐ కానీ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుంటున్నారు. అంటే ప్రోగ్రామింగ్ లో ముఖ్యంగా ఇప్పుడు పైథాన్ కావచ్చు, జావా కావచ్చు. సో ఇలాంటి వాటిలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రోగ్రామర్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు. ప్రోగ్రామింగ్స్ రాయడంలోను, అందులో వచ్చే ఎర్రర్స్ ని సాల్వ్ చేయడంలోను, ఆ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకోవడంలో కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. ఏఐ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఫ్రాడ్, అనలైజ్ కస్టమర్ స్పెండింగ్ హ్యాబిట్స్ అండ్ హెల్ప్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్. సో ఏఐ ద్వారా ఫ్రాడ్స్ ఏముంటాయో వాటిని గుర్తించడం, నెక్స్ట్ కస్టమర్స్ యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్ అంటే వాళ్ళ యొక్క ఖర్చులు చేసే అలవాట్లను విశ్లేషించుకోవడం, అంటే కస్టమర్స్ ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, వేటికి ఖర్చు పెడుతున్నారు అనే దాన్ని అనలైజ్ చేసుకోవడం, అండ్ వారికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లను తయారు చేయడం, ఇలాంటి దాంట్లో ఏఐ యూజ్ అవుతుంది. అండ్ చాట్ బోట్ హెల్ప్ కస్టమర్స్ విత్ బ్యాంకింగ్ క్వెరీస్ 24/7. సో చాట్ బోట్లు అనేవి 24/7 కస్టమర్లకు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడానికి 24/7 అంటే 24 అవర్స్ వీక్ అంతా, వీక్ లో 7 days అండ్ డేలో 24 hours కూడా ఈ కస్టమర్ కి సర్వీసెస్ అందజేయడానికి వారి యొక్క వెబ్సైట్ల ద్వారా, అంటే ఆ బ్యాంకింగ్ సంబంధించిన వెబ్సైట్ల ద్వారా ఈ చాట్ బోట్లు ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కస్టమర్లకి తగు ఆన్సర్లు ఇస్తూ ఉంటాయి. అంటే నాకు ఇప్పుడు ఏదైనా ఆ బ్యాంకింగ్ సంబంధించిన డౌట్ ఏదైనా ఉందంటే ఆ వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ ఒక చాట్ బోట్ ఉంటుంది. దాంట్లో నా క్వెరీ ఏంటనేది, నా క్వశ్చన్ ఏంటనేది ఇస్తే వెంటనే నాకు రిప్లై ఇస్తుంది. అది 24/7 అంటే వారంలో 7 రోజులు, నెక్స్ట్ రోజులో 24 గంటలు కూడా అవి మనకి అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఈ కామర్స్. వెబ్సైట్స్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ యూజ్ ఏఐ టు రికమెండ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్. సో కంప్లీట్ గా ఇవన్నీ కూడా ఇది ఆన్లైన్ షాపింగ్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అజియో, ఇలాంటివన్నీ కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకుంటాయి. ఎలా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూ గురించి వెతకమంటే మనం ఏదైతే సెర్చ్ చేసామో, ఏ కాస్ట్ లో ఉన్న ఐటెం గురించి అయితే వెతికామో, ఏ కలర్ ఉన్న షూస్ కోసం అయితే వెతికామో, ఏ కంపెనీ షూస్ కోసం అయితే వెతికామో, నెక్స్ట్ టైం నుండి ఇది అనలైజ్ చేసుకుని మన యొక్క ఇంట్రెస్ట్ అది అర్థం చేసుకుని మనకు ఆ ప్రోడక్ట్స్ ని నిరంతరం అందించడానికి అయితే ట్రై చేస్తుంటది. ఆ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటది. అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇది ఎవరు హ్యూమన్స్ నుండి చేయాలంటే అవ్వదు కదా. రోజువారీ కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని లక్షల మంది రోజువారీ ఈ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లో కానీ నిరంతరం సెర్చ్ చేస్తూ ఉంటారు ఐటమ్స్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డ్రెస్ కోసం సెర్చ్ చేసాం. సో మనం ఏదైతే వెతుకుతున్నామో ఆ డేటా మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తుంది. అది దాన్ని స్టోర్ చేసుకుంటుంది ఆ డేటాని. సో ఆ డేటాని అనలైజ్ చేసి మన యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది అది తెలుసుకుని, సో నెక్స్ట్ టైం నుండి మనకు అలాంటి ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి అది ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటుంది.
సో ఇది బిజినెస్ కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనం ఒక మొబైల్ ఫోన్ గురించి సెర్చ్ చేసాం. సో మనకి ఆ రోజు ఇంట్రెస్ట్ లేదు, దాన్ని క్లోజ్ చేసి వెళ్ళిపోయాం. ఏదైతే మనం సెర్చ్ చేసామో మనకు ఆ పర్టికులర్ ఐటెం అంటే మనకి ఇప్పుడు ఇష్టం ఉందనేది తెలుసుకుని అది ఆటోమేటిక్ గా మనం ఏదైతే సెర్చ్ చేసామో మన యొక్క గతంలో మనం మన సెర్చింగ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుని కంప్లీట్ గా అది ఒక కంప్లీట్ గా అనలైజ్ చేసి మనకి ఫైనల్ గా ఏ ఐటెం అయితే ఇష్టమో అలాంటి ఐటమ్స్ ని వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ని మనకి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది. సో బిజినెస్ లో ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఏఐ హెల్ప్స్ ఇన్ మేనేజింగ్ ఇన్వెంటరీ అండ్ అండర్స్టాండింగ్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ ఇప్పుడు చెప్పింది. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ యూజ్ ఏఐ టు నావిగేట్ రోడ్స్ సేఫ్లీ. ఫ్యూచర్ లో డ్రైవర్లు లేని కార్లు రావచ్చు. ఇదంతా సెన్సార్లను బేస్ చేసుకుని సెన్సార్ల ద్వారా డేటా తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఆ, ఈ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అంటే డాక్టర్ లేకుండా మనం డ్రైవర్ లేకుండా మనం జర్నీ చేయొచ్చు. సో సెన్సార్లు ఉంటాయి అక్కడ, సెన్సార్ల ద్వారా డేటా తీసుకుని ఇది ఆ టాస్క్ ని ప్రాసెస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, ఏఐ హెల్ప్స్ ఇన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రూట్ ఆప్టిమైజేషన్ ఫర్ డెలివరీ కంపెనీస్. ఓకే, నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్. రోబోట్స్ పవర్డ్ బై ఏఐ అసెంబుల్ ప్రొడక్ట్స్ అండ్ చెక్ ఫర్ డిఫెక్ట్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏఐ బేస్డ్ రోబోట్స్ ఉంటాయి. ఇవి ఆ ప్రోడక్ట్స్ ని అసెంబుల్ చేయడంలో కానీ అందులో ఉండే లోపాలను గుర్తించడంలో కానీ సహాయం చేస్తాయి మేడం. నెక్స్ట్, ఏఐ ఇంప్రూవ్స్ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూసెస్ ఎర్రర్స్. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి అందులో జరిగే పొరపాట్లను తగ్గిస్తుంది, తప్పిదాలను తగ్గిస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ లో. నెక్స్ట్, అగ్రికల్చర్ లో ఏఐ హెల్ప్స్ ఫార్మర్స్ ప్రెడిక్ట్ వెదర్, చెక్ సాయిల్ హెల్త్ అండ్ మానిటర్ క్రాప్స్ యూజింగ్ డ్రోన్స్. సో ఇక్కడ అగ్రికల్చర్ లో ఏఐ అనేది ఈ రైతులకి వాతావరణాన్ని అంచనా వేయడం, సో ఆ సాయిల్ యొక్క ఏమంటారు సాయిల్ యొక్క హెల్త్ ని చెక్ చేయడం, సాయిల్ ని చెక్ చేయడం. నెక్స్ట్, డ్రోన్స్ ద్వారా ఆ యొక్క పంటలను పర్యవేక్షించడం. ఇలాంటి వాటిలో ఏఐ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఇంప్రూవ్స్ క్రాప్ ఈల్డ్ అండ్ రెడ్యూసెస్ వేస్ట్. దీనివల్ల పంట దిగుబడి పెరుగుతుంది మరియు వేస్టేజ్ అనేది తగ్గుతుంది అగ్రికల్చర్ లో. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మనకి ఏవైతే ఇష్టపడుతున్నామో, మనం ఏవైతే సాంగ్స్ ఇష్టపడుతున్నామో, మనం ఎలాంటి వీడియోలను చూడడానికి ఇష్టపడుతున్నాము, మనం ఎలాంటి మూవీస్ ని చూడడానికి ఇష్టపడుతున్నాము, ఏ హీరోకి సంబంధించిన మూవీస్ ని చూడడానికి ఇష్టపడుతున్నాము, అలాంటి ప్రీవియస్ డేటా యొక్క ఎక్స్పీరియన్స్ తో మనకి ప్రజెంట్ మనకు కావాల్సిన వీడియోస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏఐ అనేది పెర్ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, సో సెకండ్ క్వశ్చన్ లో ఇక్కడ ఏం చూస్తాం మనం, ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ లో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఈ-కామర్స్, ట్రాన్స్పోర్టేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, ఎంటర్టైన్మెంట్, వీటికి సంబంధించిన ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐని మనం ఈ క్వశ్చన్ లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇందులో ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, ఫస్ట్ క్వశ్చన్ లోను, సెకండ్ క్వశ్చన్ లోను, థర్డ్ క్వశ్చన్ లోను కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి దాని యొక్క ఇంట్రొడక్షన్ థియరీ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా ఇందులో ఒక క్వశ్చన్ రావచ్చు కాబట్టి మీరు కంపల్సరీ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కామన్ గా ఆన్సర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడికి రండి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. హై కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్, lack of quality data privacy and security, bias in decision making, lack of skilled professionals, ethical issues, job loss,
కాంప్లెక్సిటీ అండ్ మెయింటెనెన్స్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ 9 పాయింట్స్ ఉన్నాయి ఇందులో. ఏంటి 9 పాయింట్స్? ఛాలెంజెస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఛాలెంజెస్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ అది హై కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్. హై కాస్ట్ ఆఫ్ డెవలప్మెంట్. డెవలపింగ్ ఏఐ సిస్టమ్స్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఏఐ సిస్టమ్లను డెవలప్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. నెక్స్ట్, ఇట్ నీడ్స్ పవర్ఫుల్ కంప్యూటర్స్, లార్జ్ స్టోరేజ్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. మీకు అర్థమైంది కదా? ఇట్ నీడ్స్ పవర్ఫుల్ కంప్యూటర్స్, లార్జ్ స్టోరేజ్ అండ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కావాలి దీనికి. నెక్స్ట్, lack of quality data. AI needs a large amount of good quality data to learn. సో ఫస్ట్ అది ఎక్స్పీరియన్సెస్ నుండి నేర్చుకోవాలి అంటే దానికి గుడ్ క్వాలిటీ డేటా అనేది అవసరం అవుతుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ డేటా. నెక్స్ట్, ఇఫ్ ద డేటా ఈజ్ ఇన్కంప్లీట్ ఆర్ రాంగ్, ద ఏఐ సిస్టమ్ గివ్స్ పూర్ రిజల్ట్స్. ఒకవేళ అది ఏదైతే డేటాను రిసీవ్ చేసుకుందో అది ఇన్కంప్లీట్ గా కానీ, పూర్తిగా లేకపోవడం కానీ, లేదా ఆ డేటాలో తప్పులు కానీ ఉంటే ఏఐ రిలీజ్ చేసే రిజల్ట్స్ కూడా అందులో కూడా తప్పులు ఉంటాయి. అది ల్యాక్ ఆఫ్ క్వాలిటీ డేటా. అంటే మనం ఖచ్చితంగా క్వాలిటీ డేటా ఇవ్వాలి. నెక్స్ట్, డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో ఏఐ సిస్టమ్స్ యూజ్ పర్సనల్ అండ్ సెన్సిటివ్ డేటా. AI systems use personal and sensitive data. Protecting this data from misuse or hacking is a big challenge. ముఖ్యంగా ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నాం, అది మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అంటే ఓటీపీ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ, ఇలా మన యొక్క పాస్వర్డ్స్ కానీ, మన యొక్క యూజర్ నేమ్స్ కానీ, మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కానీ, మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ కానీ అడగొచ్చు. సో అది ఇచ్చేటప్పుడు కూడా మనం ఆలోచిస్తాం, ఇది ఇవ్వచ్చా లేదా, ఇది ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ ఉత్పన్నం అవుతాయి అనే అనుమానం కూడా మనకు ఉంటూ ఉంటుంది. సమ్ టైమ్స్ దానివల్ల మన అకౌంట్ లో ఉన్న మనీ పోవచ్చు, లేదా ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాగే ఇక్కడ కూడా డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏఐలో కూడా. సో ఇక్కడ ఏఐ సిస్టమ్స్ యూజెస్ పర్సనల్ అండ్ సెన్సిటివ్ డేటా, అంటే వ్యక్తిగత మరియు సున్నితమైన డేటాను ఇవి ఉపయోగించుకుంటాయి. కాబట్టి ఈ డేటాను దుర్వినియోగం లేదా హ్యాకింగ్ నుండి రక్షించడం అనేది పెద్ద సవాల్ అన్నమాట మనకి. హ్యాకర్స్ ఈ డేటాను దొంగిలించి వాళ్ళ ఏదైనా పర్సనల్ గా మళ్ళీ మన మీద ఫ్రాడ్ యాక్టివిటీస్ కి దీన్ని యూజ్ చేసుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, బయాస్ ఇన్ డెసిషన్ మేకింగ్. If the data used to train AI has bias, then the AI system will also make unfair or wrong decisions. సో ఇక్కడ ఏఐని ట్రైన్ చేసే డేటాలో కనుక ఏవైనా పొరపాట్లు ఇలాంటివి ఉంటే దాని యొక్క డెసిషన్స్ అండ్ దాని రిజల్ట్స్ కూడా తప్పుగా ఉంటాయి. మన రాంగ్ డెసిషన్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ. నెక్స్ట్, లేక్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్, అంటే నైపుణ్యం ఉన్న ప్రొఫెషనల్స్, నిపుణుల యొక్క కొరత. లేక్ ఆఫ్ సరైన స్కిల్డ్ ప్రొఫెషనల్స్ లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం ఇక్కడ. లేక్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అంటే సరైన స్కిల్డ్ ప్రొఫెషనల్స్ లేకపోవడం. ఏఐ డెవలప్మెంట్ రిక్వైర్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రోగ్రామింగ్. ఏఐ డెవలప్మెంట్ కి ప్రోగ్రామింగ్ లో ఎక్స్పర్ట్స్ కావాలి. అండ్ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లో, అంటే ఇక్కడ చూడండి, ఏఐ డెవలప్మెంట్ రిక్వైర్స్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. వీటిలో ఎక్స్పర్ట్స్ కావాలి దీనికి. దేర్ ఈస్ ఎ షార్టేజ్ ఆఫ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఇన్ దీస్ ఏరియాస్. సో అక్కడ కావలసినంత మంది సిబ్బంది అవైలబుల్ గా లేరు. ఇందులో ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ లో ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ దానికి కావాల్సినంత మంది స్కిల్డ్ ప్రొఫెషనల్స్ దొరకడం లేదు అన్నమాట. నెక్స్ట్, ఎథికల్ ఇష్యూస్. ఎథికల్ ఇష్యూస్ అంటే నైతిక సమస్యలు అన్నమాట. ఏఐ రైజెస్ క్వశ్చన్స్ లైక్ షుడ్ మెషిన్స్ మేక్ డెసిషన్స్ ఫర్ హ్యూమన్స్. అంటే ఇక్కడ మెషిన్స్ అనేవి హ్యూమన్స్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోగలవా లేదా, అండ్ హౌ షుడ్ ఏఐ బి యూజ్డ్ రెస్పాన్సిబిలీ. దీస్ ఆర్ డిఫికల్ట్ ఎథికల్ ప్రాబ్లమ్స్. అంటే ఇది ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించగలదా, అంటే సరైన రిజల్ట్స్ ఇవ్వగలదా, సరైన సలహాలు ఇవ్వగలదా, మనకి సరైన ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేయగలదా,
ఎటువంటి పొరపాట్లు లేకుండా అనేది ఒక సమస్య ఇక్కడ. నెక్స్ట్ జాబ్ లాస్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఏఐ వచ్చిన తర్వాత ఏఐ ఆటోమేషన్ రీప్లేసెస్ హ్యూమన్ వర్కర్స్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్ లీడింగ్ టు జాబ్ లాస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఏఐ వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ తీసుకుందాం. ప్రోగ్రామింగ్ తీసుకుంటే అక్కడ ఒక టీం అంతా వర్క్ చేసే ప్లేస్ లో వాళ్ళు చాలా కష్టపడేవారు ఆ కోడింగ్ రాయడానికి. బట్ ఎప్పుడైతే మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాట్ జీపీటీ, డీప్ సీక్ ఏఐ ఇలాంటి ప్లాట్ఫామ్స్ డెవలప్ అయినాయో, కోడింగ్ అదే ఇచ్చేస్తుంది మనకి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి. నేను ఇక్కడ చాట్ జీపీటీ తీసుకుంటాను. ఇందులో రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ write a program to check the given number is prime or composite in Python. So just ఇదిగో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో ఈ ప్రోగ్రామ్ మనకి ఇచ్చేస్తుంది. మనం ఎంటర్ చేసిన నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదా అనేది ప్రోగ్రామ్ కావాలని అడిగాను, ఇదిగో ప్రోగ్రామ్ వచ్చింది. సో జస్ట్ ఈ కోడ్ ని కాపీ చేసుకున్నాను. కోడ్ ని కాపీ చేసుకుని నేను పైథాన్ ఓపెన్ చేస్తున్నా, పైథాన్ జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తున్నా. అంటే మీకు ప్రాక్టికల్ గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నా. అంటే ఏఐ అనేది ఈ ఏదైతే జాబ్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం, జాబ్ లాస్ ఎందుకు జరుగుతుంది, సో ఇక మనం ఆలోచించాల్సిన అవసరం తగ్గిపోయింది ఇక్కడ ఎప్పుడైతే ఏఐ టెక్నాలజీ వచ్చిందో. ఇప్పుడు చూద్దాం ఉండండి. నేను ఒక ప్రోగ్రామ్ రాయమని అడిగాను, ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ కదా చెక్ చేయడానికి నాకు ప్రోగ్రామ్ కావాలని అడిగాను. మనకి అది ప్రొవైడ్ చేసింది కదా. ఇదిగో ఒక ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేసింది. నేను ఆ కోడ్ ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత జస్ట్ వెయిట్, మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను నేను. సో ఆ ప్రోగ్రామ్ ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇదిగో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎంట్రీ ఏ నెంబర్ 11 ఇచ్చాను, ప్రైమ్ నెంబర్. ఎంట్రీ ఏ నెంబర్ 12 ఇచ్చాను, అది కాంపోజిట్ నెంబర్. ఈ ప్రోగ్రామ్ నాకు ఇక్కడ పైథాన్ లో వచ్చింది. పైథాన్ అనే లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ తీసుకున్నాను. నాకు ఇదే ప్రోగ్రామ్ కి ఇప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేసి రాయమన్నాను. సో ఇది యాక్చువల్ గా ఒక ప్రోగ్రామర్ ఆలోచించి రాయాలంటే చాలా టైం కావాలి, చాలా టెక్నికల్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ స్కిల్స్ కావాలి. బట్ ఇది చూడు, నా ఐ వాంట్ ద సేమ్ ప్రోగ్రామ్ యూజింగ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి రాయమన్నాను. సో ఇదిగో వచ్చేస్తుంది కోడ్. సో నేను జస్ట్ ఇదిగో కాపీ చేస్తాను అండ్ ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎంటర్ నెంబర్ 11 కాంపోజిట్. ఇప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేస్తాను. ఇంకా చూడండి, అంటే ఏఐ రావడం వల్ల మనకి ఎంత ఈజీ అవుతుంది. ఐ వాంట్ ద సేమ్ ప్రోగ్రామ్ యూజింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు నాకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయమన్నాను. ఇప్పుడు థింక్ చేస్తుంది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎస్, ఇది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి రాసింది ప్రోగ్రామ్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. సో చూడండి ఇక్కడ ఫ్యూ సెకండ్స్ లో ఎన్ని రకాల కాన్సెప్ట్స్ వచ్చేసినాయి మనకి. ఇదిగో నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ ని ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చింది. ఇదే ప్రోగ్రామ్ ని ఐ వాంట్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇన్ జావా. ఇప్పుడు నాకు పైథాన్ లో వద్దు, జావాలో కావాలి. ఇదిగో వెంటనే ఇదిగో జావాలో వచ్చేసింది ప్రోగ్రామ్. సో ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత ఈజీగా కోడింగ్ ని మనకి ప్రొవైడ్ చేస్తుందో, అక్కడ ఈ ప్రోగ్రామర్స్ యొక్క నీడ్ తగ్గిపోయింది. దాంతో మనకి జాబ్ లాస్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇది జాబ్ లాస్. ఏఐ ఆటోమేషన్ రీప్లేసెస్ హ్యూమన్ వర్కర్స్ ఇన్ సమ్ ఇండస్ట్రీస్ లీడింగ్ టు జాబ్ లాస్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక 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 ప్రోగ్రామింగ్ లోనే కాదు, అంటే ఒక ఐటీ ఇండస్ట్రీలోనే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా డిపార్ట్మెంట్స్ లో జాబ్స్ పోతున్నాయి. బట్ ఇది నష్టం కదా అంటే, ఒక విధంగా ఏంటంటే ఆ టెక్నాలజీతో పాటు మన యొక్క స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆ ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త టెక్నాలజీ వల్ల త్వరగా పనులు అవుతూ ఉంటాయి. దాంతోపాటు మనం వేరే సెక్టార్లు మన యొక్క స్కిల్స్ ని పెంచుకోవచ్చు, లేదా
అంతకంటే ఎక్కువ మనం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్, కాంప్లెక్సిటీ అండ్ మెయింటెనెన్స్. AI systems are complex and need continuous updates and maintenance to work properly. ఇక్కడ AI systems are complex అంటే చాలా కష్టతరంగా ఉండొచ్చు. AI సిస్టమ్స్ అనేవి కాంప్లెక్స్ అంటే క్లిష్టమైనవి అని అర్థం, చాలా కఠినతరమైనవి. ఇవి నిరంతరం అప్డేట్స్ అండ్ అప్డేట్స్, అబ్జర్వేషన్స్, వీటి మీద వీటి మీద నిరంతరం అప్డేట్లు, అబ్జర్వేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. ఇవి నిరంతరం అప్డేట్లు, పర్యవేక్షణ, నిర్వహణ ఇవన్నీ అవసరం దీనికి. కాంప్లెక్సిటీ అండ్ మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు అవసరం. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. Many people still don't understand how AI works, which makes it hard to trust or use it effectively. చాలా మందికి ఏఐ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో దాన్ని అర్థం చేసుకోలేరు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఏఐని నమ్మడం లేదా సరిగా ఉపయోగించడం అది కష్టమవుతుంది. ఏఐ టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల, ఆ అండర్స్టాండింగ్ అనేది లేకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. సో ఏమేమి ఉన్నాయి ఛాలెంజెస్ ఇక్కడ మనకి ఏఐ టెక్నాలజీలో? ఛాలెంజెస్ ఏంటి చూద్దామా? హై కాస్ట్ డెవలప్మెంట్. హై కాస్ట్ డెవలప్మెంట్ అంటే ఈ ఖర్చులు అనేవి ఎక్కువగా అవ్వడం. రెండు, లేక్ ఆఫ్ క్వాలిటీ డేటా. సో క్వాలిటీ డేటా లేకపోవడం. నెక్స్ట్, డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. డేటా ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మనం కొంచెం ఆ విషయంలో జాగ్రత్త పడాలి. నెక్స్ట్, బయాస్ ఇన్ డెసిషన్ మేకింగ్. నిర్ణయాలు పక్షపాతంగా ఉండడం అన్నమాట. నెక్స్ట్, లేక్ ఆఫ్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. దానికి ప్రోగ్రామింగ్ లో ఎక్స్పర్ట్స్ కానీ, డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈ ఈ ఈ టెక్నాలజీలు తెలిసిన స్కిల్డ్ ప్రొఫెషనల్ లేకపోవడం కూడా ఒక ప్రాబ్లం అది. నెక్స్ట్, ఎథికల్ ఇష్యూస్, నైతిక సమస్యలు అన్నమాట. నెక్స్ట్, జాబ్ లాస్, దీని గురించి మాట్లాడుకున్నాం. కాంప్లెక్సిటీ అండ్ మెయింటెనెన్స్. నెక్స్ట్, లేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, పీపుల్ కి సరైన అవగాహన లేకపోవడం. ఇవన్నీ ఏఐలో ఛాలెంజెస్. సో ఇక్కడికి 3 క్వశ్చన్స్ అయినాయి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? రైట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? వాట్ ఆర్ ద ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ? ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, what is artificial intelligence? What are the challenges in AI? Challenges in AI. Next, fourth question. What is knowledge engineering? This is the most important question. What is knowledge engineering? So, knowledge engineering is a part of artificial intelligence that focuses on creating computer systems which can think and make decisions like human experts. సో నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక పార్ట్. ఇది ఇది దేని మీద ఫోకస్ చేస్తుంది? థింక్ అండ్ మేక్ డెసిషన్స్ లైక్ హ్యూమన్ ఎక్స్పర్ట్స్. హ్యూమన్ ఎక్స్పర్ట్స్ ఏ విధంగా అయితే ఆలోచిస్తారో, ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకుంటారో, సో దాని మీద ఇది ఫోకస్ చేస్తుంది. దట్ ఫోకసెస్ ఆన్ క్రియేటింగ్ కంప్యూటర్ సిస్టమ్స్ విచ్ కెన్ థింక్ అండ్ మేక్ డెసిషన్స్ లైక్ హ్యూమన్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ లాగా ఆలోచించడం, ఎక్స్పర్ట్స్ లాగా డెసిషన్స్ తీసుకోవడం మీద ఇది ఫోకస్ చేస్తుంది నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది. ఇట్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్. ఇట్ ఇన్వాల్వ్స్ కలెక్టింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్ అండ్ స్టోరింగ్ ఇట్ ఇన్ కంప్యూటర్స్ సో దట్ మెషిన్స్ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అండ్ గివ్ అడ్వైస్ ఆటోమేటికల్లీ. ఇది మెయిన్ పాయింట్ అండి నాలెడ్జ్ ఇంజనీరింగ్ లో. ఇవి ఎక్స్పర్ట్స్ నుండి డేటాను కలెక్ట్ చేసుకుని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కలెక్ట్ చేసుకుని, దాన్ని స్టోర్ చేసుకుని, సో మరలా అలాంటి అవసరం వచ్చినప్పుడు ఏదైతే స్టోర్ చేసుకున్న నాలెడ్జ్ ఉందో దీంతో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసి ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రకాల డిసీజెస్కి సొల్యూషన్స్ కొంతమంది డాక్టర్స్ దగ్గర నుంచి తీసుకున్నాం. కొంతమంది డాక్టర్స్
కొన్ని డిసీజెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అదంతా ఇది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏదైనా ఒక డిసీజ్ కి సంబంధించి మనం దాని సలహా అడిగినప్పుడు ఆ ఎక్స్పర్ట్స్ ఏదైతే సలహాలు ఇచ్చారో దాని నుండి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. జనరల్ గా నేను చాట్ జీపీటీని అడుగుతున్నా. ఐ హ్యావ్ hair loss problem. Okay, my age is 25 years. So please suggest me. సో హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంది, నా ఏజ్ 25 ఇయర్స్ అని చెప్పేసి నేను ఎంటర్ చేశాను. సో ఇప్పుడు చూడండి అది. సో కామన్ కాజెస్ ఆఫ్ హెయిర్ లాస్ అట్ ఏజ్ 25: స్ట్రెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడం లేదా స్ట్రెస్. విటమిన్ డెఫిషియన్సీ అంటే డి విటమిన్, B12 విటమిన్, ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు ఊడిపోవచ్చు. డాండ్రఫ్ ఆర్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్, డాండ్రఫ్ వల్ల లేదా మనకి పైన ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, జెనెటిక్ ప్రాబ్లం, యూజింగ్ టూ మెనీ కెమికల్ ప్రోడక్ట్స్ ఆర్ హెయిర్ స్టైలింగ్, వీటి వల్ల హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇదేం చెప్తుంది? సింపుల్ అండ్ సేఫ్ టిప్స్ టు రెడ్యూస్ హెయిర్ ఫాల్: టేక్ ఏ బ్యాలెన్స్డ్ డైట్, ఎగ్స్, నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, ఇలా ఇలా కొంత సలహాలు ఇస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఆయిల్ యువర్ హెయిర్ 2 to 3 times per week, కోకోనట్ ఆయిల్ కానీ ఇలా ఆల్మండ్ ఆయిల్ కానీ ఆనియన్ ఆయిల్ కానీ. నెక్స్ట్ యూజ్ మైల్డ్ షాంపూ. నెక్స్ట్ రెడ్యూస్ హీట్ స్టైలింగ్. నెక్స్ట్ చెక్ ఫర్ విటమిన్ డెఫిషియన్సీ అండ్ మేనేజ్ స్ట్రెస్, వాకింగ్ కానీ మెడిటేషన్ కానీ మంచి స్లీప్ ద్వారా కానీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోమని చెప్తుంది. ఒకవేళ హెయిర్ ఫాల్ సివియర్గా ఉంటే సో డెర్మటాలజిస్ట్ని సంప్రదించమని చెప్తుంది అది. సో ఇలా మనకి ఇదంతా కూడా సీనియర్ డాక్టర్స్ నుండి, ఎక్స్పర్ట్స్ నుండి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది నాలెడ్జ్ ఇంజనీరింగ్ లోకి రావచ్చు. సో నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఫోకసెస్ ఆన్ క్రియేటింగ్ కంప్యూటర్ సిస్టమ్స్ which can think and make decisions like human experts. It involves collecting knowledge from experts and storing it in computers so that machines can solve problems and give advice automatically. It is mainly used in expert systems where the computer acts like a specialist, for example, a doctor or engineer. Okay, next, main steps in knowledge engineering. Knowledge acquisition అంటే collecting knowledge from human experts. ఎక్స్పర్ట్స్ నుండి డేటాని కలెక్ట్ చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ ఇక్కడ. నాలెడ్జ్ రిప్రజెంటేషన్, స్టోరింగ్ దట్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఫామ్ అంటే బైనరీ లాంగ్వేజ్లో ఆ డేటాని స్టోర్ చేసుకోవడం. నెక్స్ట్ నాలెడ్జ్ టెస్టింగ్, చెకింగ్ ఇఫ్ ద సిస్టమ్ గివ్స్ కరెక్ట్ ఆన్సర్స్. నాలెడ్జ్ టెస్టింగ్, సో సిస్టమ్ ఇచ్చే సమాధానాలు సరైనవి కాదు పరీక్షించుకోవడం ఒకటి. నెక్స్ట్ నాలెడ్జ్ రిఫైన్మెంట్ అంటే అప్డేటింగ్ నాలెడ్జ్ రెగ్యులర్. సో ఎప్పటికప్పుడు ఆ నాలెడ్జ్ ని డెవలప్ చేసుకుంటూ ఉండడం. అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్ ఆ హెయిర్ లాస్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని స్టోర్ చేసుకుంది. ఫ్యూచర్ లో ఇంకొంతమంది లేటెస్ట్ అప్డేట్స్ ని మనకి ఇవ్వడం జరిగింది, మరలా ఆ డేటాను అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. నెక్స్ట్ టైం మనం అడిగినప్పుడు ఆ న్యూ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. సో నాలెడ్జ్ ఇంజనీరింగ్ లో ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారండి. నాలెడ్జ్ ఎక్విజిషన్ అంటే నిపుణుల నుండి నాలెడ్జ్ ని సేకరించుకోవడం. నెక్స్ట్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్, సేకరించిన గ్యాదర్ చేసిన నాలెడ్జ్ ని కంప్యూటర్కి అర్థమయ్యే ఫార్మేట్ లో స్టోర్ చేసుకోవడం. నెక్స్ట్ నాలెడ్జ్ టెస్టింగ్, సో సిస్టమ్ ఇచ్చే ఆన్సర్స్ ఏమైతే ఉన్నాయో అవి కరెక్టా కాదా అని పరీక్షించుకోవడం. నెక్స్ట్ నాలెడ్జ్ రిఫైన్మెంట్, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండడం. ఇవి మెయిన్ స్టెప్ నాలెడ్జ్ ఇంజనీరింగ్ లో. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఏ నాలెడ్జ్ ఇంజనీరింగ్ సిస్టమ్ కెన్ హెల్ప్ డాక్టర్స్ ఫైండ్ అవుట్ విచ్ డిసీజ్ ఏ పేషెంట్ హ్యాస్. When a doctor enters the patient's symptoms like fever, cough, and headache, the system compares them with the stored knowledge about different diseases and gives possible results like flu or malaria. This helps doctors make faster and more accurate decisions. For example, మెడికల్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది
డాక్టర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు? ఆ పేషెంట్ యొక్క ప్రాబ్లం ఏంటి, పేషెంట్ యొక్క డిసీజ్ ఏంటో తెలుసుకోవడానికి నాలెడ్జ్ ఇంజనీరింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ రోగి యొక్క లక్షణాలు అంటే దగ్గు, జ్వరం, తలపోటు, ఇలా తలనొప్పి ఇలాంటి సిస్టమ్లో ఎంటర్ చేస్తే సిస్టమ్ తన వద్దనున్న వివిధ వ్యాధులపై నిల్వ చేసిన నాలెడ్జ్ ని కంపేర్ చేసుకుంటది. తర్వాత ఆ, మనకు కావాల్సిన అది ఏ తరహా అంటే ఇచ్చిన ఇన్పుట్ ని బట్టి అది ఫ్లూవా, లేకపోతే మలేరియానా, లేకపోతే మరొక డిసీజా అనేది అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది డాక్టర్స్ కి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో హెల్ప్ అవుతుంది. నాలెడ్జ్ ఇంజనీరింగ్ ఓన్లీ మెడిసిన్ లో మాత్రమే కాదు, ఇంజనీరింగ్ లో కానీ ప్రోగ్రామింగ్ లో కానీ ఇలాంటి ఎక్స్పర్ట్స్ యొక్క నాలెడ్జ్ ని ఆ, సేకరించి తీసుకుని దాన్ని స్టోర్ చేసుకుని అనలైజ్ చేసుకుని దానికి కావాల్సిన మనకు మనకు మళ్ళీ ఫ్యూచర్ లో మనకు కావాల్సిన రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఎక్స్పర్ట్స్ నుండి డేటాను తీసుకుని స్టోర్ చేసుకుంటుంది ఫస్ట్. దిస్ ఇస్ నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాం కదా, మెడికల్ ఫీల్డ్ లో ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేశాడు. అప్పుడు ప్రీవియస్ ఎక్స్పర్ట్స్ యొక్క డేటాను బేస్ చేసుకుని అది సరైన నిర్ణయాలు మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఆ పేషెంట్ ఉన్న ప్రాబ్లం ఇది అనేది ఒక క్లారిటీగా అందిస్తుంది. అది అలా డాక్టర్స్ కి కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది ఏఐ. నెక్స్ట్, సో 4 క్వశ్చన్స్ ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశా. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్? మెషిన్ లెర్నింగ్ లేదా దీన్ని ఎంఎల్ అంటారు. ఎంఎల్ అంటే మెషిన్ లెర్నింగ్ అని అర్థం చేసుకోండి. ఇది ఒక టెక్నాలజీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇది ఒక టెక్నాలజీ. ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఆటోమేటికల్లీ. చూడండి, మెషిన్ లెర్నింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఎనేబుల్స్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఆటోమేటికల్లీ వితౌట్ బీయింగ్ స్పెషల్లీ ప్రోగ్రామ్డ్ ఫర్ ఎవ్రీ టాస్క్. వితౌట్ బీయింగ్ స్పెషల్లీ ప్రోగ్రామ్డ్ ఫర్ ఎవ్రీ టాస్క్ అంటే మెషిన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక ముఖ్యమైన భాగం. ఇది కంప్యూటర్లు డేటా నుండి నేర్చుకునే విధానం మాట ఇది. సో ఇక్కడ వితౌట్ బీయింగ్ స్పెషల్లీ ప్రోగ్రామ్ ఫర్ ఎవ్రీ టాస్క్ ఇంప్రూవ్ enables computers to learn from data and improve their performance automatically. మనం మనం ఎక్స్పీరియన్స్ నుండి ఏ విధంగా అయితే మనం నేర్చుకుంటామో, అదే విధంగా కంప్యూటర్ కూడా వాటి యొక్క ప్యాటర్న్స్, ఆ డేటాను చూసి ఆ ప్యాటర్న్స్ గుర్తించి నిర్ణయాలు తీసుకోగలదు అన్నమాట. సో ఇన్ సింపుల్ వర్డ్స్, మెషిన్ లెర్నింగ్ మీన్స్ టీచింగ్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మెషిన్ లెర్నింగ్ మీన్స్ టీచింగ్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ లైక్ హ్యూమన్స్ టు. అంటే మెషిన్ లెర్నింగ్ అంటే యంత్రాలకు నేర్పడం, వాటిని అనుభవం ద్వారా తెలివిగా మార్చడం. ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాటిని తెలివైన వాటిగా మార్చడం. మెషిన్ లెర్నింగ్ మీన్స్ టీచింగ్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. It allows machines to recognize patterns, make predictions, and take decisions based on previous data. సో ప్రీవియస్ డేటాని, ఇంత ముందున్న డేటాని బేస్ చేసుకుని ఇట్ అలౌస్ మిషన్స్ టు రికగ్నైజ్ ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేయడం, మేక్ ప్రిడిక్షన్స్ నిర్ణయాలు తీసుకోవడం, నెక్స్ట్ అండ్ టేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా. ప్యాటర్న్స్ ని గుర్తించడం, నిర్ణయాలు తీసుకోవడం, సో ఇవన్నీ కూడా ప్రీవియస్ డేటాని బేస్ చేసుకుని చేస్తుంది ఇది. మెషిన్ లెర్నింగ్ is a part of artificial intelligence that enables computers to learn from data and improve their performance automatically without being specially programmed for every task. In simple words, machine learning means teaching computers to learn from experience, just like humans do. It allows machines to recognize patterns, make predictions, and take decisions based on previous data. ప్రిడిక్ట్ చేసి నిర్ణయాలు తీసుకోవడం, ప్యాటర్న్స్ ని గుర్తించి అంచనా వేసి సరైన నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ చేయగలదు ఏఐ మెషిన్ లెర్నింగ్ వల్ల. నెక్స్ట్, హౌ ఇట్ వర్క్స్. ఎలా? ఒకటి డేటా కలెక్షన్, రెండు ట్రైనింగ్.
3 టెస్టింగ్, 4 ప్రిడిక్షన్. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి మెషిన్ లెర్నింగ్ సంబంధించి. ఒకటి డేటా కలెక్షన్. లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుండి లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటుంది ఫస్ట్. నెక్స్ట్ ట్రైనింగ్. ద కంప్యూటర్ స్టడీస్ దిస్ డేటా అండ్ లెర్న్స్ ప్యాటర్న్స్ రిలేషన్షిప్స్. ఆ కంప్యూటర్ అనేది ఈ ఈ ఈ కలెక్ట్ చేసిన డేటా నుండి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయడం, ఆ రిలేషన్షిప్స్ అబ్జర్వ్ చేయడం ద్వారా ఇది నేర్చుకుంటుంది. ఇక్కడ ద కంప్యూటర్ స్టడీస్ దిస్ డేటా అండ్ లెర్న్స్ ప్యాటర్న్స్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ టెస్టింగ్. The learned model is tested with new data to check its accuracy. సో ఏదైతే tested, the learned model is tested with new data to check its accuracy. అంటే నేర్చుకున్న మోడల్ కొత్త డేటాతో పరీక్షించి దాని యొక్క యాక్యురసీని చెక్ చేయడం. యాక్యురసీ అంటే ఖచ్చితత్వాన్ని చెక్ చేస్తుంది. నెక్స్ట్ ప్రిడిక్షన్, అంచనా వేయడం. ప్రిడిక్షన్ అంటే అంచనా వేయడం. ఫైనల్లీ ద సిస్టమ్ యూజెస్ వాట్ ఇట్ హ్యాస్ లెర్న్ టు మేక్ డెసిషన్స్ ఆర్ ప్రిడిక్షన్స్. అంటే చివరికి కంప్యూటర్ నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఉపయోగించి అది ప్రిడిక్ట్ చేయడం లేదా డెసిషన్స్ తీసుకోవడం లాంటి పనులను చేస్తుంది. ఇక్కడ మెషిన్ లెర్నింగ్ ఎలా పనిచేస్తుందంటే 1 డేటా కలెక్షన్, 2 ట్రైనింగ్, 3 టెస్టింగ్, 4 ప్రిడిక్షన్. డేటా కలెక్షన్ అంటే డేటాను వివిధ సోర్సెస్ నుండి కలెక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ట్రైనింగ్, కంప్యూటర్ ఈ డేటాను అధ్యయనం చేసి అందులోని నమూనాలు లేదా సంబంధాలను రిలేషన్షిప్స్ ని నేర్చుకుంటుంది. నెక్స్ట్ టెస్టింగ్, నేర్చుకున్న మోడల్ని కొత్త డేటాతో పరీక్షించి దాని యొక్క యాక్యురసీని చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ప్రిడిక్షన్, అంచనా వేయడం. చివరికి కంప్యూటర్ నేర్చుకున్న సమాచారాన్ని ఉపయోగించి ఇది అంచనా వేయడం లేదా డెసిషన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవడం లాంటి పనులు చేస్తుంది. సో ఇక్కడ మనకి మెషిన్ లెర్నింగ్ అనేది ఎలా పనిచేస్తుందంటే 1 డేటా కలెక్షన్, 2 ట్రైనింగ్, 3 టెస్టింగ్, 4 ప్రిడిక్షన్. ఈ 4 టాస్క్స్ ని బేస్ చేసుకుని ఇది పనిచేస్తుంది అనమాట. ఏంటది? మెషిన్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. 3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. మెషిన్ లెర్నింగ్ లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్. ద మెషిన్ లెర్న్స్ ఫ్రమ్ లేబుల్డ్ డేటా విత్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. డేటా విత్ కరెక్ట్ ఆన్సర్స్ నుండి ఇది లెర్న్ చేస్తుంది. లేబుల్స్ ఉన్న డేటా, సరైన సమాధానాలతో ఉన్న డేటా ద్వారా కంప్యూటర్ నేర్చుకుంటుంది. ద మెషిన్ లెర్న్స్ ఫ్రమ్ లేబుల్డ్ డేటా విత్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్న డేటా నుండి అండ్ లేబుల్స్ ఉన్న డేటా నుండి ఈ మెషిన్ అనేది నేర్చుకుంటుంది. అది సూపర్వైజ్డ్ లెర్నింగ్. నెక్స్ట్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ద మెషిన్ ఫైండ్స్ హిడెన్ ప్యాటర్న్స్ ఇన్ అన్లేబుల్డ్ డేటా. అంటే ఇక్కడ లేబుల్స్ లేని డేటా ద్వారా అందులో దాగి ఉన్న నమూనాలను కంప్యూటర్ స్వయంగా కనుగొంటుంది. అంటే అన్సూపర్వైజ్డ్ డేటా అంటే ఇక్కడ కస్టమర్లు వాళ్ళు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ వాళ్ళు పర్చేస్ చేసే వాళ్ళ అలవాట్లను బట్టి ఒక గ్రూపులుగా డివైడ్ చేసుకుని ఆ విధంగా ప్రాసెస్ చేయడం అన్నమాట. నెక్స్ట్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఇక్కడ ద మెషిన్ లెర్న్స్ బై ట్రయల్ అండ్ ఎర్రర్, గెటింగ్ రివార్డ్స్ ఆర్ పెనాల్టీస్ ఫర్ ఇట్స్ యాక్షన్స్. ఇక్కడ కంప్యూటర్ ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకోవడం. ట్రయల్ అండ్ ఎర్రర్. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్స్ ఉంటాయి. ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్, లేబుల్డ్ డేటా ద్వారా, డేటా విత్ కరెక్ట్ ఆన్సర్స్ ద్వారా నేర్చుకోవడం. రెండవది అన్లేబుల్డ్ డేటా ద్వారా నేర్చుకోవడం. మూడవది ట్రయల్ అండ్ ఎర్రర్, దీని ద్వారా మెషిన్ నేర్చుకోవడం. ఇలాంటి 3 రకాలు ఉన్నాయి ఇక్కడ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. మెషిన్ లెర్నింగ్ లో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్. మెషిన్ లెర్నింగ్ ఐడెంటిఫైస్ అండ్ ఫిల్టర్స్ అన్వాంటెడ్ స్పామ్ ఈమెయిల్స్. ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్. మెషిన్ లెర్నింగ్ ఐడెంటిఫైస్ అండ్ ఫిల్టర్స్
అన్వాంటెడ్ స్పామ్ ఈమెయిల్స్. మనకు అవసరం లేని ఈమెయిల్స్ వస్తున్నప్పుడు వాటిని ఆటోమేటిక్గా మనకి అవైలబుల్ గా లేకుండా స్పామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూద్దాం, ట్రై చేస్తాను మీకు అది. స్పామ్ మెయిల్స్, అన్వాంటెడ్ మెయిల్స్ ఉన్నప్పుడు వాటిని స్పామ్ చేస్తారు. స్పామ్ అని క్లిక్ చేస్తాను ఇక్కడ. మెయిల్స్ లో చూడండి, స్పామ్ తమన్నా యాదవ్, బంధన్.com. ఇవి నాకు అవసరం లేని మెయిల్స్. ఇవి నా ఇన్బాక్స్ లోకి రాకుండా స్పామ్ లిస్ట్ లోకి చేర్చేస్తుంది అవసరం లేని ఈమెయిల్స్ ని. అలాగే మనకి ఫోన్ కాల్స్ కూడా, స్పామ్ కాల్స్ ఉంటాయి కదా, ఫోన్ కాల్స్ కూడా మనకి రాకుండా నిరోధిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ ఒకటి, అది మెషిన్ లెర్నింగ్ ఐడెంటిఫైస్ అండ్ ఫిల్టర్స్ అన్వాంటెడ్ స్పామ్ ఈమెయిల్స్. గుర్తుపెట్టుకోండి. మూవీ ఆర్ ప్రోడక్ట్ రికమెండేషన్స్, మూవీ ఆర్ product recommendations. YouTube, Netflix, and Amazon use machine learning to suggest videos or items you may like. అంటే యూట్యూబ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ కానీ మీరు ఇష్టపడే వీడియోలు లేదా ఉత్పత్తులను, వీడియోస్ లేదా ఏంటవి, వీడియోస్ ఆర్ ఐటమ్స్ని మనకు కావలసిన వాటిని మనకి ప్రొవైడ్ చేయండి. అంటే ఇంతకుముందు మనం ఏవైతే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నామో వాటిని బేస్ చేసుకుని ఏ వీడియోస్ అయితే ఎక్కువగా చూడాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనకి అలాంటి వీడియోస్ ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది మిషన్ లెర్నింగ్. నెక్స్ట్, వాయిస్ అసిస్టెంట్స్. సిస్టమ్స్ లైక్ అలెక్సా ఆర్ గూగుల్ అసిస్టెంట్ యూజ్ మిషన్ లెర్నింగ్ టు అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్ టు వాయిస్ కమాండ్స్. సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ ఇలాంటివన్నీ కూడా మెషిన్ లెర్నింగ్ ని యూజ్ చేసుకుని మన యొక్క వాయిస్ కమాండ్స్ ని అర్థం చేసుకుని వాటికి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్, హెల్త్ కేర్. ML helps doctors predict diseases based on medical data ఆర్ ఎక్స్పర్ట్స్ యొక్క డేటాను బేస్ చేసుకుని డాక్టర్స్ కి డిసీజెస్ ని అంచనా వేయడంలో ఈ మెషిన్ లెర్నింగ్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మెషిన్ లెర్నింగ్ గురించి చూస్తున్నప్పుడు మెయిన్ పాయింట్స్ ఏంటి? is a part of artificial intelligence that enables computers to learn from data and improve their performance automatically without being specially programmed for every task. In simple words, machine learning means teaching computers to learn from experience. Teaching computers to learn from experience, just like humans do. It allows machines to recognize patterns, make predictions, and take decisions బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా. అంటే ప్రీవియస్ డేటా, ఇంతకు ముందు ప్రీవియస్ డేటా అంటే ఇంతకు ముందు మనం ఎంటర్ చేసిన డేటాని బేస్ చేసుకుని ఇది ఆ ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేసుకోవడం, ఆ ప్యాటర్న్స్ ని అర్థం చేసుకోవడం, అంచనా వేయడం, మేక్ ప్రిడిక్షన్స్ అంచనాలు వేయడం, అండ్ డెసిషన్స్ తీసుకోవడం, ఇదంతా కూడా మెషిన్ లెర్నింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్, హౌ ఇట్ వర్క్స్. ఎలా వర్క్ చేస్తుంది మెషిన్ లెర్నింగ్? డేటా కలెక్షన్, ట్రైనింగ్, టెస్టింగ్, ప్రిడిక్షన్, వీటిని బేస్ చేసుకుని ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. నెక్స్ట్, ఎగ్జాంపుల్స్ ఏంటి? ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్, మూవీ ఆర్ ప్రోడక్ట్ రికమెండేషన్స్, వాయిస్ అసిస్టెంట్స్, హెల్త్ కేర్. ఇవి ఎగ్జాంపుల్స్. సో దిస్ ఇస్ మెషిన్ లెర్నింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంతవరకు మనం ఏ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం? వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? రైట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? వాట్ ఆర్ ద ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ? ఏమున్నాయి? హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఈ-కామర్స్, transportation, manufacturing, agriculture, entertainment. Next, what are the challenges in AI? High cost of development, lack of quality data, data privacy and security, bias in decision making, lack of skilled professionals, ethical issues, job loss, complexity in maintenance, లేదా complexity under maintenance, లేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన లేకపోవడం, ఇవన్నీ ఛాలెంజెస్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్, వాట్ ఈజ్ నాలెడ్జ్ ఇంజనీరింగ్? హ్యూమన్ ఎక్స్పర్ట్స్ నుండి డేటా సేకరించి
మనకు కావాల్సిన విధంగా సలహాలు ఇవ్వడం, అది నాలెడ్జ్ ఇంజనీరింగ్. ఇందులో మెయిన్ స్టెప్స్ ఏంటి నాలెడ్జ్ ఇంజనీరింగ్ లో? నాలెడ్జ్ ఎక్విజిషన్ అంటే కలెక్టింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ హ్యూమన్ ఎక్స్పర్ట్స్, నాలెడ్జ్ రిప్రజెంటేషన్, నాలెడ్జ్ టెస్టింగ్, నాలెడ్జ్ రిఫైన్మెంట్, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ ఏంటి? మెడికల్ ఫీల్డ్ లో డాక్టర్ ఎంటర్ చేసిన పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి అది తగిన సలహాలు డాక్టర్కి ఇవ్వడం, ఇది నాలెడ్జ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వాట్ ఈస్ కంప్యూటర్ విజన్? వాట్ ఈస్ కంప్యూటర్? ఇవి ఎస్ఐ క్వశ్చన్స్ అడగొచ్చు లేదా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఫస్ట్ మీకు సరైన అవగాహన ఉంటేనే ఆన్సర్ చేయగలరు. ఓకే, వాట్ ఈస్ కంప్యూటర్ విజన్? Computer vision helps customers see and understand visual information like humans. మనం కంటితో చూడడం ద్వారా కొన్నింటిని అర్థం చేసుకుంటాం. మనం కంటితో చూడడం ద్వారా కొన్నింటిని అర్థం చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూస్తుండగా రోడ్డు మీద ఏదైనా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి. సో అక్కడ మనం ఏం చూస్తాం? ఆ పర్సన్ యొక్క పరిస్థితిని చూస్తాం. నెక్స్ట్ యాక్సిడెంట్ చేసిన కార్, దాని యొక్క కలర్, అది ఏ ఏ కంపెనీకి సంబంధించిన కార్, దాని యొక్క నంబర్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ మనం చూస్తాం. సో కంప్యూటర్ విజన్ హెల్ప్స్ కంప్యూటర్స్ సీ అండ్ అండర్స్టాండ్ విజువల్ ఇన్ఫర్మేషన్ లైక్ హ్యూమన్స్. సో ఇక్కడ కంప్యూటర్ విజన్ అనేది కూడా అలాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కార్ల యొక్క వేగాన్ని కనుగొనడంలోను, నియంత్రణ చేయడంలో కానీ, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా చూసి నేర్చుకోవడం, మరి సీ అండ్ అండర్స్టాండ్. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ హెల్త్ కేర్, సెక్యూరిటీ, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్ టు మేక్ సిస్టమ్స్ స్మార్టర్ అండ్ మోర్ అక్యురేట్. సో కంప్యూటర్ విజన్ అనేది కంప్యూటర్లకు మనుషులలాగా చూడడం మరియు అర్థం చేసుకోవడం నేర్పించే ఒక టెక్నాలజీ. ఇది హెల్త్ కేర్లోను, సెక్యూరిటీలోను, ట్రాన్స్పోర్టేషన్లోను అండ్ మెనీ అదర్ ఇండస్ట్రీస్లో ఇది విస్తృతంగా అంటే ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అంటే సిస్టమ్స్ ని మరింత తెలివిగా, మరింత యాక్యురేట్ గా పనిచేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. సిస్టమ్స్ మరింత తెలివిగా అండ్ యాక్యురేట్ గా, అంటే తప్పులు లేకుండా, పొరపాట్లు లేకుండా పనిచేయడానికి ఈ కంప్యూటర్ విజన్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఇక్కడ కంప్యూటర్ విజన్ అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, సీ అండ్ అండర్స్టాండ్, చూసి నేర్చుకోవడం. దేన్ని? విజువల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, computer vision is a branch of artificial intelligence that helps computers understand and interpret images and videos just like humans do. The computer vision అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక టెక్నాలజీ. ఇది ఇమేజెస్ అండ్ వీడియోస్ ని మనలాగే చూసి అర్థం చేసుకునే టెక్నాలజీ అన్నమాట. In simple words, computer vision means teaching computers to see, recognize and understand visual information from the world around them. అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే కంప్యూటర్ విజన్ మీన్స్ టీచింగ్ కంప్యూటర్స్ కి టీచ్ చేస్తుంది. ఏంటది? టు సీ, చూసి, రికగ్నైజ్ చేసి అర్థం చేసుకోగలగడం. విజువల్ ఇన్ఫర్మేషన్ ని చూసి చూడడం అంటే ఇక్కడ కెమెరాస్ ద్వారా ఆ డేటాని తీసుకోవడం, ఆ తీసుకున్న డేటాని రికగ్నైజ్ చేయడం, దాన్ని అర్థం చేసుకోవడం, ఇది కంప్యూటర్ విజన్ లోకి వస్తుంది. సో ఇట్ అలౌస్ మెషిన్స్ టు ఐడెంటిఫై ఆబ్జెక్ట్స్, ఫేసెస్, హ్యాండ్ రైటింగ్ అండ్ ఈవెన్ మూమెంట్స్ ఫ్రమ్ పిక్చర్స్ ఆర్ వీడియోస్. ఫేస్ రికగ్నిషన్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రాబరీ జరిగింది. సో రాబరీ జరిగినప్పుడు ఆ బ్యాంక్ దగ్గర ఉన్న కెమెరా ఆ డేటాని క్యాచ్, ఆ ఇమేజెస్ ని, ఆ వీడియోస్ ని తీసుకుంది. అక్కడున్న మనుషుల యొక్క ఫేసెస్ ని రికగ్నైజ్ చేసి, నెక్స్ట్ ఆ పర్సన్ వేరొక చోట ఉన్నప్పుడు అది ఐడెంటిఫై చేయగలగడం. ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు కదా. ఒక రాబరీ జరిగిన ప్లేసెస్ లో ఉన్న ఫేసుల్ని రికగ్నైజ్ చేసి, మనుషుల యొక్క ఫేసెస్ ని రికగ్నైజ్ చేసి ఆ డేటాని స్టోర్ చేసుకుని, మరలా ఆ పర్సన్ మరొక చోట ఆ కెమెరాకు ఆ ఫేస్ ఎదురుగా వచ్చినప్పుడు రికగ్నైజ్ చేయడం, ఈ పర్సన్ పర్టికులర్ ప్లేస్ లో ఉన్నాడు అనేది రికగ్నైజ్ చేయడం, దీనికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. It allows machines to identify objects, faces, handwriting, and even movements from pictures or videos.
హౌ ఇట్ వర్క్స్ ఏంటిది? కంప్యూటర్ విజన్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది? ఇమేజ్ కలెక్షన్, ప్రాసెసింగ్, రికగ్నిషన్, డెసిషన్ మేకింగ్. Image collection. The computer takes input from cameras or sensors. The computer takes input from cameras or sensors. For example, ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో కెమెరా ఆ కార్ని షూట్ చేయడం జరిగింది, దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది. సో ఆ కార్ యొక్క ఇమేజెస్ ని తీసుకున్నప్పుడు ఆ నెంబర్ బోర్డ్, ఆ నెంబర్, ఈ డేటా అనేది అనలైజ్ చేసుకుంటుంది. అంటే ప్రాసెసింగ్. ఇట్ అనలైజెస్ ద ఇమేజ్ అండ్ ఫైండ్స్ ప్యాటర్న్స్ ఆర్ షేప్స్. కంప్లీట్ ఆ కార్ కి సంబంధించిన షేప్, ఆ కార్ కి సంబంధించిన డీటెయిల్స్, ఆ కార్ కి సంబంధించిన నంబర్, వీటన్నింటినీ ఇది అనలైజ్ చేసుకుంటుంది. రికగ్నిషన్. ద సిస్టమ్ ఐడెంటిఫైస్ ఆబ్జెక్ట్స్ ఆర్ పీపుల్ ఇన్ ద ఇమేజ్. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. ఫైనల్లీ టేక్స్ యాక్షన్ బేస్డ్ ఆన్ వాట్ ఇట్ సీస్. ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ లో ఉన్న కెమెరాస్ తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి దాని నెంబర్ని ఐడెంటిఫై చేసి అదే కార్ ఫర్ ఎగ్జాంపుల్ వేరొక చోట ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు అదే ఐడెంటిఫై చేయగలదు. సో ఈ విధంగా ఇక్కడ కంప్యూటర్ విజన్ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఏమున్నాయి ఇందులో? ఇమేజ్ కలెక్షన్ ఒకటండి, ప్రాసెసింగ్ ఒకటి, రికగ్నిషన్ ఒకటి, డెసిషన్ మేకింగ్ ఒకటి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్: ఫేస్ రికగ్నిషన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, మెడికల్ ఇమేజింగ్, క్వాలిటీ కంట్రోల్. అంటే ఫేస్ రికగ్నిషన్ అంటే మొబైల్ ఫోన్స్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్లలో దీన్ని ఉపయోగిస్తారు. ఫేస్ రికగ్నిషన్ సెక్యూరిటీ సిస్టమ్స్లో అంటే సమ్ టైమ్స్ మన ఫేస్ రికగ్నైజ్ చేసి మనల్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అలౌ చేయాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. అంటే మొబైల్ ఫోన్స్లో కూడా మనం ఫేస్ రికగ్నిషన్ పెట్టుకుంటే మన ఫేస్ రికగ్నైజ్ చేసినప్పుడు మాత్రం అది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. Cameras help cars detect signals, roads, and obstacles. Medical imaging helps doctors detect diseases from X-rays or MRI scans. X-rays లో ఉన్న ఇమేజెస్ ని బట్టి, MRI స్కాన్ లో ఇమేజెస్ ని బట్టి డాక్టర్ అది డిసీజెస్ ని లేదా ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ ని డాక్టర్ కి ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్. ఫ్యాక్టరీస్ యూజ్ ఇట్ టు డిటెక్ట్ ప్రొడక్ట్ డిఫెక్ట్స్. సో క్వాలిటీ కంట్రోల్ ఒక ప్రోడక్ట్ తయారైనప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ ని బేస్ చేసుకుని ఆ ప్రోడక్ట్ లో లోపాలు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ ఏంటిది కంప్యూటర్ విజన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇమేజ్ కలెక్షన్, ప్రాసెసింగ్, రికగ్నిషన్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎగ్జాంపుల్స్: ఫేస్ రికగ్నిషన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, మెడికల్ ఇమేజింగ్, క్వాలిటీ కంట్రోల్. వీటిలో కంప్యూటర్ విజన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ వరకు నేను 6 క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ what is natural language processing, NLP? What is natural language processing? Natural language processing, NLP, is a branch of artificial intelligence. Is a technology in artificial intelligence that helps computers understand and communicate using human languages. మన యొక్క లాంగ్వేజెస్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఈ లాంగ్వేజెస్ ని బేస్ చేసుకుని that helps computers understand and communicate using natural languages, human languages. Natural language processing is a technology in artificial intelligence that helps computers understand and communicate using human languages. అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే దాన్ని ఉపయోగించుకుని కంప్యూటర్లకు మనుషులు వాడే లాంగ్వేజెస్ ని అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ వీటిని అర్థం చేసుకోవడం, మాట్లాడడం, చదవడం, రాయడం వంటి పనులను చేయగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది ఇది. అంటే కంప్యూటర్లకు మనం యూజ్ చేసే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఈ లాంగ్వేజెస్ ని అర్థం చేసుకోవడం, అది ఆ లాంగ్వేజ్ లో మాట్లాడగలగడం అండ్ ఆ లాంగ్వేజ్ ని చదవడం, రాయడం, ఇలాంటి పనులన్నీ చేసే సామర్థ్యాన్ని ఇక్కడ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ సామర్థ్యాన్ని అది ఇస్తుంది. ఓకే, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇస్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ that helps computers understand and communicate using human languages. It makes it possible for computers to read, listen, speak, and even write in languages like English, Hindi, and Telugu or Telugu. మనం ఏ లాంగ్వేజ్ లో మాట్లాడగలిగితే ఆ లాంగ్వేజ్ అనేది ఐడెంటిఫై చేసి మనకు కూడా ఆ లాంగ్వేజ్ లో రిప్లై ఇవ్వడం.
లేదా తెలుగులో ఉన్న డేటాను రీడ్ చేసి మరలా మనకు కావాల్సిన అవుట్పుట్నే ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడగలిగితే రికగ్నైజ్ చేసి ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో రిప్లై ఇవ్వడం. సో ఇది ఎన్ఎల్పిలోకి వస్తుంది. ద మెయిన్ గోల్ ఆఫ్ ఎన్ఎల్పి is to make communication between humans and computers easy and natural. The main goal of NLP, the main goal of NLP is to make communication between humans and computers easy and natural. అంటే ఎన్ఎల్పి యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే హ్యూమన్స్ కి కంప్యూటర్స్ కి మధ్య ఆ కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా అండ్ చాలా సహజంగా ఉండేటట్లు సాధ్యం చేయడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ద మెయిన్ గోల్ ఆఫ్ ఎన్ఎల్పి ఇస్ టు మేక్ కమ్యూనికేషన్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ కంప్యూటర్స్ ఈజీ అండ్ న్యాచురల్. ఈజీగా న్యాచురల్ గా ఆ కమ్యూనికేషన్ ఉండేలా ఇది ఇది ప్రొవైడ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ గోల్. The computers normally understand only binary language, but through NLP they can understand our normal languages. So actually గా కంప్యూటర్స్ కి అర్థమైంది మిషన్ లాంగ్వేజ్, అది బైనరీ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అది బైనరీ ఫార్మేట్ లో ఉంటుంది, అంటే జీరోస్ అండ్ వన్స్ రూపంలో ఉంటుంది. బట్ ఈ ఎన్ఎల్పి టెక్నాలజీ ద్వారా ఇది మన తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఇది అర్థం చేసుకోగలుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఎన్ఎల్పి కంబైన్స్ కంప్యూటర్ సైన్స్, linguistics, and machine learning to analyze and process data, to analyze and process large amounts of text or speech data. So NLP combines computer science, linguistics, and machine learning to analyze and process large amounts of text or speech data. అంటే ఎన్ఎల్పిలో కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్స్ అంటే లింగ్విస్టిక్స్ అంటే భాషా శాస్త్రం అన్నమాట. అంటే లింగ్విస్టిక్స్ అంటే అది ఒక లాంగ్వేజ్ కి సంబంధించిన సైన్స్ అది. ఓకే, కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈ టెక్నాలజీస్ ని యూజ్ చేసుకుని టు అనలైజ్ అండ్ ప్రాసెస్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ స్పీచ్ డేటా. ఈ కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్స్, మిషన్ లెర్నింగ్ ఉపయోగించుకుని లార్జ్ అమౌంట్స్ ఆఫ్ టెక్స్ట్ డేటా కావచ్చు, మనం మాట్లాడిన స్పీచ్ ని బేస్ చేసుకున్నది డేటాని అనలైజ్ చేస్తుంది అండ్ ప్రాసెస్ చేస్తుంది. ఇట్ టీచెస్ కంప్యూటర్స్ హౌ టు అండర్స్టాండ్ ద మీనింగ్, గ్రామర్ అండ్ ఎమోషన్స్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్. ఈ ఎన్ఎల్పి అనేది కంప్యూటర్కి ఏం టీచ్ చేస్తుందంటే అండర్స్టాండ్ ద మీనింగ్, మనం మాట్లాడిన భాష యొక్క మీనింగ్, మనం మాట్లాడిన మాటల యొక్క మీనింగ్, అండ్ అందులో ఉన్న గ్రామర్ అండ్ ఎమోషన్స్ ఇన్ హ్యూమన్ లాంగ్వేజ్. ఇక్కడ అన్ని తీసుకుంటుంది. ఏంటి? ఒకటి మీనింగ్ తీసుకుంటుంది, అందులో మనం మాట్లాడిన గ్రామర్ తీసుకుంటుంది, అండ్ ఎమోషన్స్ ని కూడా తీసుకుంటుంది. ఇది ఈ ఎమోషన్స్ ని ఆ కంప్యూటర్ కి టీచ్ చేస్తుంది ఎన్ఎల్పి అనేది. దీంట్లో కంప్యూటర్ సైన్స్, లింగ్విస్టిక్స్, మిషన్ లెర్నింగ్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్, మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? టోకెనైజేషన్, పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్, పార్సింగ్, సిమాంటిక్ అనాలిసిస్, సెంటిమెంట్ అనాలిసిస్. ఇక్కడ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ ఎన్ఎల్పిలో. ఒకటి టోకెనైజేషన్, స్ప్లిటింగ్ సెంటెన్సెస్ ఇంటూ వర్డ్స్ ఆర్ స్మాల్ పార్ట్స్. స్ప్లిటింగ్ సెంటెన్సెస్ ఇంటూ వర్డ్స్ ఆర్ స్మాల్ పార్ట్స్. ఓకే, స్ప్లిటింగ్ సెంటెన్సెస్ ఇంటూ వర్డ్స్ ఆర్ స్మాల్ పార్ట్స్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ ప్లే క్రికెట్ అని ఉంది. ఇప్పుడు దీని ఏం చేస్తుంది? ఐ తీసుకుంది, ప్లే తీసుకుంది, క్రికెట్ అంటే స్ప్లిట్ చేసింది. ఐ ప్లే క్రికెట్ ని ఐ ప్లే క్రికెట్ గా తీసుకుంది. ఇది టోకెనైజేషన్. నెక్స్ట్, పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్, ఐడెంటిఫైయింగ్ నౌన్స్, వెర్బ్స్, యాడ్జెక్టివ్స్. ఇందులో నౌన్స్ ఏమున్నాయి, వెర్బ్స్ ఏమున్నాయి, యాడ్జెక్టివ్స్ ఏమున్నాయి, దీన్ని ఐడెంటిఫై చేస్తుంది. నెక్స్ట్, పార్సింగ్, అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ ఆర్ గ్రామర్ ఆఫ్ ఏ సెంటెన్స్. దీన్ని బట్టి ఇది ఈ స్ట్రక్చర్ కానీ లేదా గ్రామర్ ని కానీ అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఇది ఎందులో ఉంది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది. ఎలా? ఈ ప్లే అనే దాన్ని బట్టి తీసుకుంటుంది ఇది. నెక్స్ట్, సిమాంటిక్ అనాలిసిస్, ఫైండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. ఒక్కొక్క దాని మీనింగ్ తీసుకుంటుంది. నెక్స్ట్, సెంటిమెంట్ అనాలిసిస్, డిటెక్టింగ్ ద ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్. అంటే అది పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా,
న్యూట్రల్ కింద తీసుకుంటది. సో ఇక్కడ ఐ ప్లే క్రికెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ పాజిటివ్ అనుకుందాం. ఇక్కడ నేను ఐ డోంట్ ప్లే క్రికెట్ ఇచ్చాను. సో ఇది ఎలా స్ప్లిట్ చేస్తుంది? ఐ ఒకటి, డోంట్ ఒకటి, ప్లే ఒకటి, క్రికెట్ ఒకటి, ఇలా తీసుకుని ఇప్పుడు ఏం చేస్తుంది? పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఐడెంటిఫై నౌన్స్ ఏమున్నాయి, వెబ్స్ ఏమున్నాయి, యాడ్జెక్టివ్స్ ఏమున్నాయి తీసుకుంటది. నెక్స్ట్ పార్సింగ్ అంటే అండర్స్టాండ్ ద స్ట్రక్చర్ గ్రామర్ ఆఫ్ ఏ సెంటెన్స్ తీసుకుంటది. సిమాంటిక్ అనాలిసిస్, ఫైండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ తీసుకుంటది. నెక్స్ట్ సెంటిమెంట్ అనాలిసిస్ అంటే డిటెక్టింగ్ ద ఎమోషన్స్ ఆర్ ఫీలింగ్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ న్యూట్రల్. సో ఇది ఏమవుతుంది? ఇది నెగిటివ్ అవుతుంది. ఐ ప్లే క్రికెట్, ఐ డోంట్ ప్లే క్రికెట్. సో ఇలా ఒకవేళ మీరు డూ యూ ప్లే క్రికెట్ అని ఇచ్చారు, డూ యూ ప్లే క్రికెట్ అని ఇచ్చారు, ఇది క్వశ్చన్ అని అర్థం చేసుకుంటుంది, దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ అప్పుడు ఎస్ ఐ ప్లే క్రికెట్ కానీ, సో ఇలా, లేదా నో ఐ డోంట్ ప్లే క్రికెట్ కానీ, ఇలా అవుట్పుట్స్ ఉంది. సో ఇక్కడ మనం ఇచ్చింది పాజిటివ్ సెంటెన్సా, నెగిటివ్ సెంటెన్సా, లేదా అది క్వశ్చనా, ఇలాంటిది అర్థం చేసుకుంటాం. సో ఇదంతా కూడా ఎన్ఎల్పిలో బాగా ఏమేమి ఉన్నాయి? టోకెనైజేషన్ అంటే స్ప్లిట్ చేసి వర్డ్స్ గా సెపరేట్ చేసుకుంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్, ఐడెంటిఫై నౌన్స్, వెబ్స్ అండ్ adjectives. Next, parsing, understand the structure or grammar of a sentence. Next, semantic analysis, finding the meaning of the words and the sentences. Sentiment analysis, detecting the emotions or feelings, పాజిటివ్, నెగిటివ్ ఆర్ న్యూట్రల్, ఆ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటారు. ఇది ఎన్ఎల్పిలో మెయిన్ కాంపోనెంట్స్ ఇవి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటి? ఎన్ఎల్పి యొక్క అప్లికేషన్స్ ఏంటి? వాయిస్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, చాట్ బోర్డ్స్, ఈమెయిల్ ఫిల్టరింగ్, టెక్స్ట్ సమ్మరైజేషన్, స్పీచ్ రికగ్నిషన్, ఇవన్నీ ఎన్ఎల్పి యొక్క అప్లికేషన్స్. ఎన్ఎల్పి యొక్క అప్లికేషన్స్ లో మొదటిది ఏంటి? వాయిస్ అసిస్టెంట్స్. మీకు తెలుసు కదా, సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్ టు వాయిస్ కమాండ్స్. మీరు ఇచ్చిన వాయిస్ ని అర్థం మీరు మొబైల్ ఫోన్ లో కూడా మీరు వాయిస్ ఇస్తుంది, ఆ వాయిస్ ని రిసీవ్ చేసుకుని మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో అది వాయిస్ అసిస్టెంట్స్, ఇది ఎన్ఎల్పిలో భాగం. నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేట్స్ కన్వర్ట్స్ టెక్స్ట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. గూగుల్ ట్రాన్స్లేట్ అనేది ఒకటి ఉంది కదా, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కి సంబంధించిన సాఫ్ట్వేర్. ఇది ఏం చేస్తుంది? కన్వర్ట్స్ టెక్స్ట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను గూగుల్ ట్రాన్స్లేట్ తీసుకుంటున్నాను. గూగుల్ ట్రాన్స్లేట్, నేను ఇక్కడ ఇంగ్లీష్ తీసుకున్నాను. ఇంగ్లీష్ లో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ లావణ్య, హౌ ఆర్ యు అని ఇచ్చాను. సో దీన్ని నేను థాయ్ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. సో ఇలా మనకి నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్, గూగుల్ ట్రాన్స్లేట్ కన్వర్ట్స్ టెక్స్ట్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్. సో మనం గూగుల్ ట్రాన్స్లేట్ ఉపయోగించి చూడండి, ఇక్కడ ఇప్పుడు హాయ్ లావణ్య హౌ ఆర్ యు అని ఇచ్చాను. ఎన్ని లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు చూడండి. ఇవన్నీ ఇన్ని లాంగ్వేజెస్ లోకి మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ తీసుకుందాం. ఇదిగో తమిళ్లో తమిళ్, మలయాళం. సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్ ని ఏ లాంగ్వేజ్ లోకైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో ఇది గూగుల్ ట్రాన్స్లేట్. నెక్స్ట్ చాట్ బోర్డ్స్, యూజ్డ్ ఇన్ వెబ్సైట్స్ అండ్ బ్యాంక్స్ టు ఆన్సర్ కస్టమర్ క్వశ్చన్స్ ఆటోమేటికల్లీ. చాట్ బోర్డ్స్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎక్సెల్ లాజిక్స్ మాదాపూర్. సో ఒక ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేశాను. చూడండి ఇక్కడ చాట్ బోర్డ్, ఒక కాంటాక్ట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చిందా. సో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇంకా మీకు వెయిట్ చేద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ చూడండి, వీఆర్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో హెల్ప్ సెంటర్, సెర్చ్ ఫర్ ఆన్సర్స్, న్యూ కన్వర్సేషన్. సో ఇక్కడ ఏదైనా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళ వెంటనే ఏఐ అనేది ఆటోమేటిక్గా మనకి రిప్లైస్ ఇస్తుంది. సో చాట్ బోర్డ్స్ యూజ్డ్ ఇన్ వెబ్సైట్స్
and banks to answer customer questions automatically. Next, email filtering. Gmail filters spam or unwanted emails using NLP. ఈమెయిల్ ఫిల్టరింగ్ అనేది మనకు అవసరం లేని స్పామ్ లేదా అవసరం లేని ఈమెయిల్స్ ని ఫిల్టర్ చేయడానికి ఎన్ఎల్పి అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, టెక్స్ట్ సమ్మరైజేషన్. టెక్స్ట్ సమ్మరైజేషన్ సమ్మరైజింగ్ లాంగ్ ఆర్టికల్స్ ఇంటూ షార్ట్ అండ్ మీనింగ్ఫుల్ వెర్షన్స్. అంటే పెద్ద పెద్ద ఆర్టికల్స్ ని చిన్న చిన్న అర్థవంతమైన సారాంశాలుగా మార్చడం. నెక్స్ట్, స్పీచ్ రికగ్నిషన్. కన్వర్టింగ్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇంటూ టెక్స్ట్. అంటే మనం మాటల్లో చెప్పే డేటా అనేది మన మాటల్లో చెప్తుంటే డేటాను సేకరించి టెక్స్ట్ గా మార్చుకోవడం అన్నమాట. మన వాయిస్ ని టెక్స్ట్ గా మారుస్తుంది. ఏమేమి ఉన్నాయి ఎన్ఎల్పిలో? ఎన్ఎల్పి అంటే ఏంటి అసలు? NLP is a branch of artificial intelligence that helps computers understand and communicate using human languages. It makes it possible for computers to read, listen, speak, and even write in languages like English, Hindi, and Telugu. The main goal of NLP is to make communication between humans and computers easy and natural. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? టోకెనైజేషన్, పార్ట్ ఆఫ్ స్పీచ్ ట్యాగింగ్, పార్సింగ్, సిమాంటిక్ అనాలిసిస్ అండ్ సెంటిమెంట్ అనాలిసిస్. నెక్స్ట్, అప్లికేషన్స్ ఏమున్నాయి? వాయిస్ అసిస్టెంట్స్, అలెక్సా, సిరి అండ్ గూగుల్ అసిస్టెంట్. లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, ఏ లాంగ్వేజ్ నుండి ఏ లాంగ్వేజ్ కైనా ట్రాన్స్లేట్ చేయొచ్చు. చాట్ బోర్డ్స్, వెబ్సైట్స్ లో మన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి, కస్టమర్స్ యొక్క క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి చాట్ బోర్డ్స్ అనేవి ఉంటాయి. ఈమెయిల్ ఫిల్టరింగ్, అనవసర మెయిల్స్ ని మనకు రాకుండా ఆపడానికి ఈమెయిల్ ఫిల్టరింగ్ అనేది యూజ్ అవుతుంది. అది కూడా ఎన్ఎల్పిలో ఒక అప్లికేషన్. టెక్స్ట్ సమ్మరైజేషన్, లాంగ్ ఆర్టికల్స్ ని తీసుకుని సమ్మరైజ్ చేసి సింపుల్ డేటాగా మనకి ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్, స్పీచ్ రికగ్నిషన్, కన్వర్టింగ్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇంటూ టెక్స్ట్. ఇవన్నీ ఎన్ఎల్పి యొక్క అప్లికేషన్స్. వాయిస్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్, చాట్ బోర్డ్స్, ఈమెయిల్ ఫిల్టరింగ్, టెక్స్ట్ సమ్మరైజేషన్, స్పీచ్ రికగ్నిషన్. నెక్స్ట్, అడ్వాంటేజెస్ ఏంటి? ఎన్ఎల్పి యొక్క అడ్వాంటేజెస్ మేక్స్ హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ ఈజియర్. అంటే మనం వితౌట్ టైపింగ్ కమాండ్స్ మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ మన వాయిస్ ద్వారా, మన లాంగ్వేజ్ లో మనం మాట్లాడడం ద్వారా కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు కంప్యూటర్ ఎదురుగా కూర్చుని మీరు మాట్లాడుతూ ఉంటే అది డేటాని రిసీవ్ చేసుకుని సో టెక్స్ట్ రూపంలోకి మార్చడము, దానికి కావాల్సిన రిజల్ట్స్ ఇవ్వడము అది చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ట్రై చేద్దాం మనం. ఇక్కడ సో ఇదిగో ఇక్కడ ఒక మైక్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ద గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్ ఇన్ సి లాంగ్వేజ్. Write a program to check the given number is even or odd in C language. సో ఓకే కదా, ఇదిగో ఇక్కడ రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ద గివెన్ నెంబర్ ఇస్ ఈవెన్ ఆర్ ఆడ్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఇది క్లిక్ చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, ప్రోగ్రామ్ వచ్చింది. అయితే ఇది వాయిస్ రికగ్నిషన్. ఇంకొకటి చూద్దాం. నౌ రైట్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇన్ జావా. సో చూడండి ఇక్కడ, నౌ రైట్ ద సేమ్ ప్రోగ్రామ్ ఇన్ జావా. ఎస్, సో జావాలో ఆ ప్రోగ్రామ్ నుంచి. Now I want the same program in Python using functions concept. సో నేను మాట్లాడుతుంటే వాయిస్ ని తీసుకుని దానికి అనుగుణంగా నాకు కావాల్సిన రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇదంతా ఎన్ఎల్పిలో భాగం. స్పీచ్ రికగ్నిషన్, కన్వర్టింగ్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇంటూ టెక్స్ట్. అడ్వాంటేజెస్ మేక్స్ హ్యూమన్ అండ్ కంప్యూటర్ ఇంటరాక్షన్ ఈజియర్. చూడండి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటది నా వాయిస్ ని అర్థం చేసుకుని టెక్స్ట్ రూపంలోకి మార్చి దానికి కావాల్సిన అవుట్పుట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది కదా. నెక్స్ట్, సేవ్స్ టైమ్ బై ఆటోమేటింగ్ లాంగ్వేజ్ బేస్డ్ టాస్క్స్. దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది.
నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ బెటర్ డెసిషన్ మేకింగ్ యూజింగ్ డేటా ఫ్రమ్ టెక్స్ట్ ఆర్ స్పీచ్. డెసిషన్ మేకింగ్ లో ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఇది హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ఎన్ఎల్పి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. మెయిన్ కాంపోనెంట్స్ ఇవి, అప్లికేషన్స్ ఇవి, అడ్వాంటేజెస్ ఇవి. ఇక లాస్ట్ క్వశ్చన్, రోబోటిక్ టెక్నాలజీ. సో robotics is a branch of computer science and engineering that deals with the design, construction, and use of robots. A robot is a machine that can perform tasks automatically or with little human help. Robots are usually controlled by computer programs or sensors that guide their actions. రోబోటిక్స్ అనేది కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ లో ఒక ముఖ్యమైన విభాగం. ఇది రోబోట్లను డిజైన్ చేయడం, వాటిని నిర్మించడం, వాటిని నియంత్రించడం మరియు ఉపయోగించడం, ఇలాంటి వాటి మీద ఇది అధ్యయనం చేస్తుంది. రోబోట్ అంటే స్వతంత్రంగా లేదా చాలా తక్కువ మన హ్యూమన్ యొక్క హెల్త్ తో పనులు చేయగలిగే ఒక యంత్రం. అంటే రోబోట్ అనేది స్వతంత్రంగా, ఏ రోబోట్ ఇస్ ఎ మెషిన్ దట్ కెన్ పెర్ఫార్మ్ టాస్క్స్ ఆటోమేటికల్లీ ఆర్ విత్ లిటిల్ హ్యూమన్ హెల్ప్. Robots are usually controlled by computer programs or sensors that guide their actions. So, ఒకసారి చూడండి మరలా. Robotics is a branch of science and engineering that deals with the design, construction, and use of robots. A robot is a machine that can perform tasks automatically or with little human help. Robots are usually controlled by computer programs or sensors that guide their actions. Robotics is the study of robots. Robotics is the study of robots. రోబోటిక్స్ అంటే స్టడీ ఆఫ్ రోబోట్స్. రోబోట్స్ గురించి స్టడీ చేసే టెక్నాలజీని రోబోటిక్స్ టెక్నాలజీ అంటారు. హౌ దే ఆర్ మేడ్, ఎలా తయారు చేయాలి, హౌ దే వర్క్, ఎలా పనిచేస్తుంది, హౌ దే కెన్ హెల్ప్ పీపుల్ ఇన్ డిఫరెంట్ వేస్. సో ఈ స్టడీ దేని మీద ఉంటుంది? హౌ దే ఆర్ మేడ్, ఏ విధంగా తయారు చేయాలి, ఎలా వర్క్ చేస్తుంది, అది ఏ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్ లో హ్యూమన్స్ కి హెల్ప్ చేస్తుంది, ఇలాంటి అధ్యయనాన్ని, అలాంటి స్టడీని రోబోటిక్స్ అంటారు. నెక్స్ట్, ఈ రోబోటిక్స్ లో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? సెన్సార్స్, కంట్రోలర్, యాక్చుయేటర్స్, పవర్ సప్లై, సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్. 5 మెయిన్ కాంపోనెంట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి సెన్సార్స్. దీస్ హెల్ప్ ద రోబోట్ టు సీ, హియర్ ఆర్ ఫీల్ ద ఎన్విరాన్మెంట్ లైక్ హ్యూమన్ ఐస్ అండ్ ఇయర్స్. మనకి ఏ విధంగా అయితే కళ్ళతో చూస్తున్నామో, ఏ విధంగా అయితే చెవులతో వింటున్నామో, ఆ విధంగా ఈ రోబోట్స్ అనేవి కెమెరాస్ ద్వారా చూడడం, అంటే కెమెరాస్ ద్వారా పిక్చర్స్ ని క్యాప్చర్ చేయడం, మైక్రోఫోన్ ద్వారా మన ఒక వాయిస్ ఉన్న సౌండ్స్ ని రిసీవ్ చేసుకోవడం. సో ఇలాంటివన్నీ సెన్సార్స్. ఏమేమి ఉంటాయి సెన్సార్స్? కెమెరా, నెక్స్ట్ మైక్రోఫోన్, ఇలాంటి కొన్ని సెన్సార్స్ ని యూజ్ చేసుకుని ఇది ఏం చేస్తుంది? చుట్టూ ఉన్న పరిస్థితుల్ని చూడడం లేదా వినడం, గుర్తించడం, ఇలాంటి పనులు చేస్తారు. నెక్స్ట్ కంట్రోలర్. ఇట్ యాక్ట్స్ లైక్ ద రోబోట్స్ బ్రెయిన్ అండ్ డిసైడ్స్ వాట్ ద రోబోట్ షుడ్ డూ. అంటే ఇది రోబోట్ యొక్క బ్రెయిన్ లాంటిది. రోబో ఏం చేయాలి ఇది నిర్ణయిస్తుంది, కంట్రోలర్ అనేది. యాక్చుయేటర్స్. సో దీస్ పార్ట్స్ హెల్ప్ ద రోబోట్ టు మూవ్ ఇట్స్ ఆర్మ్స్, వీల్స్ ఆర్ బాడీ. సో యాక్చుయేటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయంటే, రోబో యొక్క చేతులు, దాని యొక్క హ్యాండ్స్, వీల్స్ ఆర్ బాడీ, అది మూవ్ అవ్వడానికి ఇవి యాక్చుయేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. పవర్ సప్లై. ఇట్ గివ్స్ ఎనర్జీ టు ద రోబోట్ టు వర్క్. సో దానికి ఎనర్జీ కావాలంటే పవర్ సప్లై ఉండాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఆర్ ప్రోగ్రామ్. సో మరి ఆ రోబో మూవ్ అవ్వాలన్నా, ఏదైనా అడ్డొచ్చినప్పుడు ఆగాలన్నా, లేకపోతే మనం స్టాప్ అంటే స్టాప్ అవడానికి, మూవ్ అంటే మూవ్ అవడానికి, సిట్ అంటే కూర్చోడానికి, స్టాండ్ అంటే నిలబడడానికి, రన్ అంటే పరిగెట్టాలన్నా దానికి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి అవసరం. ఆ ప్రోగ్రామ్ ని బేస్ చేసుకుని మన యొక్క వాయిస్ ని రికగ్నైజ్ చేసి ఆ ప్రోగ్రామ్ ఆధారంగా దాని యొక్క బాడీ మూవ్ అవుతూ ఉంటుంది. ఇది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ రోబోట్. ఏమేమి ఉన్నాయి ఇందులో? సెన్సార్స్, కంట్రోలర్, యాక్చుయేటర్స్, పవర్ సప్లై, సాఫ్ట్వేర్ ఆర్ ఏ ప్రోగ్రామ్. ఇవి మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ రోబోట్.
నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రోబోట్స్. ఇండస్ట్రియల్ రోబోట్స్, సర్వీస్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్, మిలిటరీ రోబోట్స్, ఎడ్యుకేషనల్ రోబోట్స్. సో వీటి యొక్క ఇమేజెస్ చూడడానికి ట్రై చేద్దాం. ఇండస్ట్రియల్ రోబోట్స్. ఇండస్ట్రియల్ రోబోట్స్ ఇక్కడ చూడండి. మీకు ఇండస్ట్రియల్ రోబోట్స్ అంటే ఒక కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండస్ట్రియల్ రోబోట్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి. కార్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండస్ట్రియల్ రోబోట్స్ అనేవి ఎలా యూజ్ అవుతున్నాయో చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రోబోట్స్ తర్వాత సర్వీస్ రోబోట్స్ ఇన్ హాస్పిటల్స్, హోటల్స్ అండ్ హోమ్స్ ఫర్ క్లీనింగ్ ఆర్ డెలివరింగ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ లో సర్వీస్ రోబోట్స్, వీటి గురించి చూద్దాం. సర్వీస్ రోబోట్స్ ఇన్ హాస్పిటల్స్. Service robots in hospitals. Okay, next, medical robots. Medical robots used by doctors for surgeries and patients care. మెడికల్ రోబోట్స్ ఇక్కడ చూడండి. రోబోట్స్ యొక్క హెల్ప్ తో ఇక్కడ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. సో ఇండస్ట్రియల్ రోబోట్స్, సర్వీస్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్, మిలిటరీ రోబోట్స్. మిలిటరీ రోబోట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన రోబోడాక్స్ వచ్చినాయి కదా మిలిటరీలో కొత్తగా. And educational robots used in schools. So military అండ్ డిఫెన్స్ రోబోట్స్ చూద్దాం వీటి గురించి. ఇవి చూడండి, డ్రోన్స్ ఉన్నాయి కదా, డ్రోన్స్ కానీ ఇగో మిలిటరీ రోబోట్స్. గన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సో వీటికి ఉన్న సెన్సార్స్ తో ఐడెంటిఫై చేస్తాయి. ఇవన్నీ మిలిటరీ రోబోట్స్. ఇవి ఈ మధ్య ఇండియన్ మిలిటరీ రోబోట్స్ గురించి చూద్దాం. ఇవి రోబోడాక్స్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? సో ఇండస్ట్రియల్ రోబోట్స్, సర్వీస్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్, మిలిటరీ రోబోట్స్, ఎడ్యుకేషనల్ రోబోట్స్ యూజ్డ్ ఇన్ స్కూల్స్ టు టీచ్ ప్రోగ్రామింగ్ అండ్ సైన్స్ కాన్సెప్ట్స్. ఎడ్యుకేషనల్ రోబోట్స్ అనేవి ఒకసారి చూద్దామండి. ఎడ్యుకేషనల్ రోబోట్స్. ఇదంతా ఎడ్యుకేషనల్ రోబోట్స్ లో చిల్డ్రన్స్ కి ఎక్స్పెరిమెంట్స్
చేయడానికి ఈ రోబోట్స్ అనేవి హెల్ప్ అవుతుంటాయి. రోబోటిక్స్ ల్యాబ్స్ అని వస్తున్నాయి కదా ఇప్పుడు చిల్డ్రన్స్ కూడా. ఓకే, ఇవన్నీ కూడా. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఎన్ని ఉన్నాయండి? ఇండస్ట్రియల్ రోబోట్స్, సర్వీస్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్, మిలిటరీ రోబోట్స్ అండ్ ఎడ్యుకేషనల్ రోబోట్స్. ఇండస్ట్రియల్ రోబోట్స్ ఎక్కడ యూజ్ అవుతున్నాయి? యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీస్ ఫర్ బిల్డింగ్, పెయింటింగ్ ఆర్ అసెంబ్లింగ్ కార్స్. మీరు ఆ ఇమేజ్ కూడా చూసారు. కార్స్ ని అసెంబ్ల్ చేయడం, కార్స్ కి పెయింటింగ్స్ వేయడం, వెల్డింగ్ చేయడం, ఇలాంటివి ఇండస్ట్రియల్ రోబోట్స్ చేస్తారు. సర్వీస్ రోబోట్స్ యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్, hotels and homes for cleaning and delivering items. Medical robots used by doctors for surgeries and patient care. Military robots used for defense and dangerous missions. Educational robots used in schools to teach programming and science concepts. ఇవి టైప్స్ ఆఫ్ రోబోట్స్. నెక్స్ట్ ఇక్కడ రోబోట్స్ కి సంబంధించి కాన్సెప్ట్ రాసిన తర్వాత మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి? సెన్సార్స్, కంట్రోలర్, యాక్చువేటర్స్, పవర్ సప్లై, ప్రోగ్రామ్. 5 కాంపోనెంట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ టైప్స్ ఏమున్నాయి? ఇండస్ట్రియల్ రోబోట్స్, సర్వీస్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్, మిలిటరీ రోబోట్స్ అండ్ ఎడ్యుకేషనల్ రోబోట్స్. ఇక ఫైనల్ అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్: మ్యానుఫ్యాక్చరింగ్, మెడిసిన్, స్పేస్ రీసెర్చ్, హోమ్ యూజ్, అగ్రికల్చర్. వీటన్నిటిలోనూ రోబోట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ దీనికి కూడా వస్తుంది, అప్లికేషన్స్ ఆఫ్ రోబోటిక్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏంటి? ఇంక్రీజెస్ వర్క్ స్పీడ్ అండ్ యాక్యురసీ. ఇంక్రీజెస్ వర్క్ స్పీడ్ అండ్ యాక్యురసీ. యాక్యురసీ అంటే ఖచ్చితత్వం, తప్పులు లేకుండా పనిచేయడం, పొరపాట్లు లేకుండా పనిచేయడం, దాని యాక్యురసీ అంటారు. కెన్ వర్క్ ఇన్ డేంజరస్ ప్లేసెస్ వేర్ హ్యూమన్స్ కెనాట్ గో. కెన్ వర్క్ ఇన్ డేంజరస్ ప్లేసెస్ వేర్ హ్యూమన్స్ కెనాట్ గో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ రోబోట్స్ ఉన్నాయనుకోండి, అవి సమ్ ప్లేసెస్ లో మందు పాత్రలు ఇలాంటివి పెట్టుంటాయి, ల్యాండ్ మైన్స్. ఒకవేళ హ్యూమన్ మిలిటరీ పర్సన్ కనుక పొరపాటున దాని మీద కాలిస్తే బ్లాస్ట్ అయిపోతాడు. సో అలాంటి ప్లేసెస్ లో ఈ ఈ రోబోట్స్ ని యూజ్ చేయొచ్చు. అండ్ కొన్ని డ్రోన్స్ ని యూజ్ చేసి కొన్ని సీక్రెట్ ప్లేసెస్ లో లేదా ఫారెస్ట్లలో ఎక్కడెక్కడ ఈ క్రిమినల్స్ లేదా టెర్రరిస్ట్స్ దాక్కుని ఉన్నారో తెలుసుకోవాలంటే మన హ్యూమన్ అక్కడికి వెళ్ళి సెర్చ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఈ డ్రోన్స్ వెళ్ళి ఆ పిక్చర్స్, ఇమేజెస్, వీడియోస్ ని క్యాప్చర్ చేస్తే దాన్ని బట్టి వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో కెన్ వర్క్ ఇన్ డేంజరస్ ప్లేసెస్ వేర్ హ్యూమన్స్ కెనాట్ గో. హ్యూమన్స్ మనం ఎక్కడికైతే వెళ్ళలేమో అలాంటి డేంజరస్ ప్లేసెస్ లోకి వెళ్ళడానికి మన రోబోట్స్ ని యూజ్ చేయొచ్చు. రెడ్యూసెస్ హ్యూమన్ ఎఫర్ట్ అండ్ సేవ్స్ టైం. సో హ్యూమన్ ఎఫర్ట్స్ ని, టైం ని తగ్గించుకోవచ్చు. వర్క్స్ కంటిన్యూస్లీ వితౌట్ గెటింగ్ టైర్డ్. సో రోబోట్స్ కాబట్టి అవి నిరంతరం వర్క్ చేస్తూనే ఉంటాయి, నిరంతరం క్యాప్చర్ చేస్తూనే ఉంటాయి, నిరంతరం అనలైజ్ చేస్తూనే ఉంటాయి, నిరంతరం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మీకు ఇది తెలుసు కదా, రోవర్. మీకు మార్స్ మీదుగా ఎక్కడికి మన వాళ్ళు పంపించారు కదా. వీటికంటే మన బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రోవర్ ఆన్ మూన్, మూన్ సర్ఫేస్ ఇది తీసుకుందాం. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ కదండి. ఇది ఇమేజెస్, ఇదిగో మూన్ మీదకి ఒక రోవర్ ని పంపించారు కదా. దీని నుంచి నిరంతరం ఇన్ఫర్మేషన్ ఇది ఏం చేస్తూ ఉంటది, అక్కడ పిక్చర్స్ తీస్తూ క్యాప్చర్ చేసిన ఇమేజెస్ మనకి నిరంతరం పంపిస్తూనే ఉంటది. సో ఇది వితౌట్ హ్యూమన్ అక్కడ మిషనే కదా చేస్తుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు మనం రోబోటిక్స్ కి. ఓకే, నెక్స్ట్. సో అడ్వాంటేజెస్ ఆఫ్ రోబోటిక్స్ లో ఇంక్రీజెస్ వర్క్ స్పీడ్ అండ్ accuracy, can work in dangerous places where humans cannot go, reduces human effort and saves time, work works continuously without getting tired. Next. Robotics is an important technology that is changing the world. Robots are becoming a part of our daily lives in industries, hospitals, schools, and even homes. In the future, robots will become smarter and more helpful, making human life easier and more efficient. ఫ్యూచర్లో మీకు హాస్పిటల్స్లో కానివ్వండి, మన హౌసెస్లో హౌస్ క్లీనింగ్ కోసం కానివ్వండి,
హాస్పిటల్స్లో సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి, హోటల్స్లో సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడానికి, అండ్ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, ఇంకా మీకు ప్రతి ఇండస్ట్రీలో కూడా రోబోట్స్ వస్తాయి. అండ్ మెయిన్లీ మన బోర్డర్స్లో సెక్యూరిటీ కోసం హ్యూమన్స్ కు బదులు ఈ రోబోట్స్ని డ్రోన్స్ని యూస్ చేస్తారు ఫ్యూచర్లో. ఫ్యూచర్ అంతా కూడా రోబోటిక్ టెక్నాలజీ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో హ్యూమన్స్ యొక్క పనిని తగ్గించి మనకి చాలా వరకు ఇవి హెల్ప్ చేస్తాయి. సో ఇది ఫస్ట్ యూనిట్, ఇంట్రొడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేపర్లో నేను ఇక్కడ మీకు ముఖ్యంగా 8 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రైట్ ద సిగ్నిఫికెన్స్ అండ్ హిస్టరీ ఆఫ్ ఏఐ. రెండవది ఇండస్ట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. థర్డ్ క్వశ్చన్ challenges in AI. And fourth question, knowledge engineering. Fifth question, machine learning. Sixth question, computer vision. Seventh question, natural language processing, NLP. And last question is robotic technology. So ఇది ఇంట్రొడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ ఫండమెంటల్స్ లో ఫస్ట్ యూనిట్ నుండి నేను 8 క్వశ్చన్స్ ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది 8 క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు సెకండ్ యూనిట్ కోసం వెయిట్ చేయండి. నేను సెకండ్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో మీకు మరొక వీడియోని ప్రొవైడ్ చేస్తాను.